అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవోభవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పవిత్రమైనటువంటి మార్గశిర మాసంలో ఎన్నో గొప్ప ప్రవచనాలు తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. శ్రీ సూక్తం. శ్రీ అంటే ఆనందాన్ని కలిగించే ప్రతిదీ శ్రీనే. కొంతమందికి డబ్బు ఉంటుంది కానీ ఆనందం ఉండదు. కొంతమందికి డబ్బు లేకపోయినా కూడా ఆనందం ఉంటుంది. భగవంతుడు ప్రపంచాన్ని సృష్టించేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఏంటంటే ఇదంతా కూడా సత్ చిత్ ఆనంద స్వరూపుల కోసము. అంటే మనందరికీ కూడా తెలియాలి, మనము ఎప్పటికీ ఆనందంగా ఉండేటటువంటి వారుమి. మనమంతా భగవంతుడి స్వరూపులము. కాకపోతే ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాము. అది తెలుసుకోవడం కోసమే సాధన. సాధన అంతా కూడా ఎందుకయ్యా అంటే నాలో ఉన్న దైవత్వాన్ని బయటికి తీయడము. నాలో ఉన్న దైవత్వాన్ని బయటికి తీసేటటువంటి ఆ ప్రక్రియనే మనము సాధన అంటున్నాం. ఋషులు ఏం చేశారంటే ఈ సాధనకు కావలసినటువంటివన్నీ కూడా వాళ్ళు శాస్త్రవేత్తలలాగా ముందుకు వెళ్ళి కొత్త కొత్త విషయాలను కనిపెట్టారు. కనిపెట్టి ఆ కనిపెట్టిన విషయాలన్నీ మళ్ళీ మనం మొదటి నుంచి కనిపెట్టకుండా మనకు సులువైన దారి చెప్పారు. ఆ సులువైన దారే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి అనేక మంత్రాలు, పురాణాలు, పూజలు, జపాలు, వ్రతాలు, జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి అనేక విషయాలు, ఇవన్నీ కూడా. అయితే ఋషులు, మునులు, మహర్షులు వీరందరూ మనకు అందించినటువంటి జ్ఞానం సరే, కానీ అసలు జ్ఞానాన్ని అందించింది ఎవరు? భగవంతుడు. ఎవరైతే ఈ ప్రపంచం మొత్తానికి మూల కారణమై ప్రపంచాన్నంతా నడిపిస్తూ ప్రపంచాన్ని తన లోపల లయం చేసుకుంటాడో ఆ భగవంతుడు ఈ ప్రపంచానికి అంతా కూడా ఒక జ్ఞానాన్ని అందించాడు. అందులోపల బాగా తెలివి ఉన్న వాళ్ళు, ఎవరైతే ఆలోచన ద్వారా తర్వాత స్థాయికి వెళ్ళగలిగేవారు, వారు ఋషులు, మునులు. వారందరూ ఏం చేశారంటే ఇందులో ఉన్నటువంటి పరమార్థాన్ని గుర్తించి మనందరికీ అందించారు. లేకపోతే మనం డైరెక్ట్ గా వెళ్ళి వేదాలు చదివితే అర్థమయ్యేవి కావు. కాబట్టి వారు ఏం చేశారంటే వాటన్నిటిపైన రకరకాల వ్యాఖ్యలు, అందరికి రీసౌండ్ వస్తుందా? వేణుగోపాల్ గారికి రీసౌండ్ వస్తుందా? ఓకే. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానము భగవంతుడే మనకు ఎలా తెలుసుకోవాలో చెప్పాడు. అయితే మధ్యలో భగవంతుడి స్థాయిని అందుకున్నటువంటి కొంతమంది మహర్షులు, అంటే ఎవరైతే పరిణతి సాధించిన వారు ఉన్నారో వారు ఏం చేశారంటే ఆ మార్గాన్ని మనకు సుగమం చేశారు. బాబు ఇలా వెళ్ళాలి అని. ఉదాహరణకి ఒక దారిలో వెళ్తున్నాను నేను, నానా కష్టాలు పడి అక్కడికి వెళ్తాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఆనందము తట్టుకోలేకపోయాను, ఇంత ఆనందం ఉందా అని చెప్పేసి తర్వాత వచ్చే వాళ్ళందరికీ కూడా ఆ దారి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అందరికీ సులభంగా చేసి ముందు ఇక్కడ ఆగు, తర్వాత అక్కడ ఆగు, ఇక్కడ నీళ్లు దొరుకుతాయి, అక్కడ నీడ దొరుకుతుంది, ఇలా అన్ని చెబుతూ సులువు చేశారు. ఆ వెనక్కొచ్చి సహాయం చేసిన వాళ్ళే మనకు ఈ ఋషులు, మునులు, వీరందరూ కూడా. వీరే అందులో ఉన్నటువంటి గొప్ప విషయాలని కనిపెట్టి మనందరికీ కూడా అందించారు. ప్రపంచం మొత్తము కూడా శ్రీ సూక్తము అంటే ఏంటి? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప విషయాన్ని స ఉక్తము, మంచిగా చెప్పబడినది. శ్రీ అనే దాన్ని చక్కగా చెప్పబడినదే శ్రీ సూక్తం. శ్రీ అంటే ఏంటి? ఒక సినిమా చూస్తాం, ఆ సినిమా లోపల మనకు ఒక ఫోటోగ్రాఫర్ ఒక అద్భుతమైనటువంటి ప్రకృతిని తన కెమెరా లోపల క్యాప్చర్ చేస్తాడు. దానికి ఎవరో చక్కటి నేపథ్య సంగీతం ఇస్తారు. దానికి ఒక కవి తన హృదయంలో ఉన్నటువంటి స్పందనలను, భావనలను మనందరికీ కూడా లిరిక్స్ లాగా అందిస్తారు. ఒక దర్శకుడు ఆ పాటకు ఎటువంటి మూడ్ అయితే మనకు రావాలో, ఎటువంటి ఆలోచన మనకు ఉండాలో అటువంటి దాన్ని అక్కడికి తీసుకొస్తాడు. అక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా మనకు తెలియజేసేలాగా, మనము కూడా అందులో లీనమయ్యేలాగా మనకు ఆ విషయాన్ని తెలియజేస్తారు. అంటే ఒక పాట బాగుండాలి,
ఉదాహరణకి 'జాను' పాట లోపల ఆ పాట తీసుకోండి. ఎంత అద్భుతమైనటువంటి పాట. నన్నెవరు ఒంటరివాడిని అనొద్దు. ఎందుకంటే నాకు ఎన్నో జన్మలకు సరిపడేటటువంటి జ్ఞాపకాలున్నాయి అని జెప్పేసి చెప్తున్నాడు. ఆ పాటకు తగ్గట్టుగానే ఆ పిక్చరైజేషన్ చూడండి. అప్పుడు మనకు రకరకాల విషయాలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కెన్యాలో, నమీబియాలో తర్వాత ఇవన్నీ చూసినటువంటివి ఏవైతే ఉంటాయో ఆఫ్రికన్ కంట్రీస్ లోపల తీసినటువంటి అందాలన్నీ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇదంతా కూడా ఏంటి? స్త్రీనే. ఆహ్లాదపరిచేటటువంటి ప్రతీది కూడా స్త్రీనే. ఆహ్లాదం పరచుకోవడానికి ఎక్కడ ఉంది? ఒకసారి ఒక రాజు ఆయనను సంతోషపెట్టడం కోసం అని జెప్పేసి ఆయన ఎప్పుడు బాధలో ఉంటాడని ఎందుకు బాధలో ఉంటాడో ఆయనకి కారణం తెలియదు. పొద్దున్న లేస్తాడు. లేవగానే అందరూ వంది మాగదులందరూ కూడా చక్కగా రాజా నువ్వు ఇంత గొప్పవాడివి, రాజా నువ్వు అంత గొప్పవాడివి అని చెప్తూ ఉంటారు. ఇంతలోకి అందరూ వస్తారు. రకరకాల సేవలు జేస్తారు. చక్కటి పన్నీటి స్నానము చేయిస్తారు. తర్వాత ఆయనకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా చేస్తారు. ఎవరు తినలేనంత భోజనాన్ని ష్ షడ్రసోపేతం అంటారు గదా! అలాగా అన్ని రసాల యొక్క సముదాయమైనటువంటి ఆ భోజనాన్ని కూడా పెడతారు. ఏది ఆయనకి ఆనందాన్ని కలిగించదు. సరే మంత్రులు వాళ్ళేం జేస్తారు, ఆయనకు పెళ్లి జేస్తే ఆయన మారతాడని జెప్పేసి పెళ్లి జేస్తారు. అయినప్పటికీ కూడా ఆయనకి ఏదో ఒక బాధ. సరే అని జెప్పేసేసి రకరకాల వాయిద్యాలు ఇవి అవి తీసుకొచ్చి పాటలు. చక్కగా నృత్యం చేసేటటువంటి జనాలతోటి చక్కటి ఆహ్లాదకరమైనటువంటి నృత్యాలు. ఆయనకి ఏదో లోపం కనిపిస్తుంది. ఎక్కడ ఉంది ఈ లోపం అర్థం కావడం లేదు. అలా ఆలోచిస్తున్నాడు. ఒకరోజు ఏమైంది, ఆయన లేవాల్సిన సమయం కంటే కాస్త ముందే లేస్తాడు. మామూలుగా రాజులకేమవుతుందంటే, కొద్దిగా అందరూ వచ్చి లేపి, "రాజా నువ్వు ఇంత గొప్పవాడివి, అంత గొప్పవాడివి" అని చెప్పి అందరూ కూడా స్తుతించిన తర్వాత లేస్తారు. ఈయనేంటంటే ఒకరోజు ముందే లేచిపోతాడు వాళ్ళందరికంటే. చూసేసరికి అందరూ కూడా పడుకునుంటారు. పడుకునుంటే, సరే ఇక కానీలే అని జెప్పేసి బయటికెళ్తాడు అలాగా. ఎప్పుడు రాజప్రసాదాన్ని దాటడం లేదు నేను అని జెప్పి బయటికెళ్తాడు. వెళ్లి చూసేసరికి అందమైనటువంటి ఉద్యానవనం. చక్కటి ప్రకృతి. అప్పుడప్పుడే తెల్లవారుజామేమో కొద్దిగా తెలియనటువంటి చలి ఏదో ఆహ్లాదమైనటువంటి పరిస్థితులు ఆయనకు కల్పిస్తోంది. ఇటు చూశాడు. పక్షులన్నీ కూడా కిలకిలా రావాలు. అవన్నీ కూడా ఇలా వరుసగా వెళ్తూ కనిపిస్తున్నాయి ఆయనకి. వాటన్నిటిని అలా చూస్తున్నాడు. మళ్ళీ ఏదో పనున్నట్టుగా అన్నీ కూడా ఇలా గుర్రగా తిరుగుతూ వెనక్కొస్తాయి. ఇంతలోకే చెట్ల చాటు నుంచి చిన్న చిన్న రాబిట్స్, కుందేళ్లు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. వచ్చి రాజుగారిని చూసి ఇలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాయి. ఇంతలోకే అక్కడి నుంచి ఒక ఉడత పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. ఇవన్నీ చేసే శబ్దాలు వింటూ ఉంటాడాయన. ఇందులోకే కోకిలలు పాడుతున్నటువంటి పాటలు, ప్రకృతిలో ఉన్నటువంటి సహజమైనటువంటి శబ్దాలు ఇవన్నీ వింటాడు. అలా ముందుకు ఇంకా నడుచుకుంటూ వెళ్తాడు. అద్భుతమైనటువంటి జలాశయాలు చూస్తాడు. నిర్మలంగా ఉన్నాయి ఆ నీళ్లు. అందులోపల ఇలా తలబెట్టి చూస్తే తన ముఖం కూడా మొట్టమొదటిసారిగా ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది ఆయనకి. దూరంగా పర్వత శ్రేణులు, వాటిపైన కొద్ది కొద్దిగా ఉన్నటువంటి మంచు. దాని అంతా రిఫ్లెక్షను ఈ నీళ్ళలో చూస్తూ ఉంటాడు. ఇలా చూస్తూ ఆనందంతో అలా నడుస్తూ ఉంటాడు. ఆయనకి ఏమైతుందో తెలియదు. అప్పుడే మెల్లమెల్లగా సూర్యుడు రావడం మొదలెడతాడు. రంగులు మారుతూ ఉంటాయి ప్రకృతి లోపల. అలాగా ముందుగా ఒక ఎర్ర కలరు, ఆరెంజ్ కలరు అలాగా ఒక్కసారిగా సూర్యుడు నేనున్నాను అనుకుంటూ కనిపించడం. ఆ సూర్యుడిని చూస్తూ అలా ఉండిపోతాడు. అలా సూర్యుడు మెల్లగా పైకొస్తూ కనిపిస్తాడు. సూర్యుడిలో ఉన్న గమనాన్ని మొట్టమొదటిసారిగా గుర్తిస్తాడు. చూస్తూ ఉంటాడు. ఇటు అందమైనటువంటి పుష్పాల నుంచి వచ్చేటటువంటి సుగంధం, అద్భుతమైనటువంటి గాలి, చక్కగా ఉన్నటువంటి ఆ సెలయేళ్ళు. ఇటు చూసినట్లయితే పర్వతాలు. ఆ పర్వతాలలోంచి వస్తున్నటువంటి అందమైనటువంటి సూర్యుడు. అలా కూర్చుండిపోతాడు. అప్పుడు కోకిల పాడుతున్న పాట ఆయనకు వినిపిస్తూ ఉంటుంది. తను కూర్చున్నది హంసతూలికా తల్పం కాదు అని ఆయనకు తెలుసు. కానీ అది ఆయనకి ఇది లోటు అని అనిపించదు. అప్పుడు అనుకుంటాడనమాట, భగవంతుడా నీ సృష్టి చాలా గొప్పది. ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా శ్రీ. దీనిని నేను ఏమని వర్ణించాలి అని రాజు ఆలోచిస్తూ ఉంటాడు. అన్ని రోజుల పాటు ఆయనకేదైతే వేదన ఉందో మనసు లోపల, ఆ వేదన మొత్తాన్ని ఆయన మర్చిపోతాడు. భగవంతుడు ఇచ్చినటువంటి ప్రతీది కూడా శ్రీ. మనం గత వారము శ్రీ సూక్తంలో ఉన్నటువంటి ముఖ్యమైన పదాలన్నింటికీ కూడా డెఫినేషన్ తెలుసుకుందాం.
నిజం చెప్పాలంటే అయిపోయింది. ఇంకేమీ లేదు. ఇంకో 2, 3 శ్లోకాలు అంతే. పేరుకే 2, 3 శ్లోకాలు ఉన్నాయి గానీ, అన్నిటి యొక్క భావం ఒక్కటే. నన్ను ఆహ్లాదపరిచే, ఆనందపరిచేటటువంటి ప్రతి శక్తి కూడా భగవంతుడిచ్చాడు. బాహ్య ప్రకృతి చాలా ఆనందంగా ఉంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అందము. ఎడారిలో ఒక ప్రత్యేక అందము. సముద్రంలో ఒక ప్రత్యేక అందము. అరణ్యంలో ఒక ప్రత్యేక అందము. పర్వతాలలో ప్రత్యేక అందము. జలపాతాల లోపల ప్రత్యేకమైనటువంటి అందము. జంతువులలో ప్రత్యేకమైనటువంటి అందము. ఎన్నో రకాల పక్షులలో ప్రత్యేకమైనటువంటి అందాలు. జలచరాలలో అందమైనటువంటి జీవాలు. వాటన్నిటి కదలికలు. ప్రకృతి చేస్తున్నటువంటి వింత శబ్దాలు. కిలకిలా రావాలు. జంతువుల యొక్క కదలికలు. ఇవన్నీ కూడా భగవంతుడి సృష్టి. ఒక్క భూమి మీదే మనం ఇన్ని గొప్ప విషయాలు తెలుసుకుంటే, మనకు తెలిసిన ఈ 9 గ్రహాలు సూర్యుడితో కలుపుకొని ఇవన్నీ చూస్తే ఎంత ఆశ్చర్యమేస్తుంది. ఇదంతా కూడా శ్రీదే. వీటన్నిటికి తోడు మన మిల్కీ వే 200 కోట్ల గ్రహాలున్నాయి. అది ఎంత ఆనందకరాన్ని కలిగించేది. ఇంకా ఎంత ఆనందాన్ని భగవంతుడు ఈ సృష్టి లోపల మనకు అందించాడు. ఎన్ని సార్లు మనము సంవత్సరానికి ఒకసారి అద్భుతమైనటువంటి ఈ ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్తున్నాం. ఒకవేళ ఏదైనా సెలవు తీసుకున్నప్పటికీ కూడా అది ఏదో హడావిడి తీర్థయాత్ర, హంగు ఆర్భాటము వేరే వాళ్ళకి చెప్పే యాత్రలు అయిపోతున్నాయి. అంతే హడావిడిగా ఫోటోలు దిగడము, హడావిడిగా జనాలకు చూపించడమే జరుగుతుంది గానీ, అలా ప్రశాంతంగా కూర్చున్నారా? ఈ యాత్రలో ఏదైనా తేడా వచ్చింది. అది కష్టంగా అనుకోవద్దు. అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయాలి. మేము అమర్నాథ్ యాత్రకెళ్ళినప్పుడు అలాగే అయింది. క్లౌడ్ బర్స్ట్ అయ్యి 3 రోజుల పాటు ఉండిపోవాల్సొచ్చింది. ఆ సమయం లోపల రోడ్డు మీద భోజనాలవి కూడా మాకు దొరకలేదు. ఆ సమయం లోపల అలా నడుచుకుంటూ వస్తుంటే పక్కన వెళ్తున్నటువంటి నది, ఆ నది ఉధృతమైనటువంటి స్పీడ్‌లో వెళ్తుంది. దాని పక్కనే ఉన్నటువంటి రోడ్డు, ఈ రోడ్డును ఆనుకునే కొండ. ఇక్కడ పక్కన కూర్చొని అలాగా ఒడ్డు మీద కూర్చొని చూడడమే. ఎందుకంటే రోడ్డు మీద ట్రాఫిక్ కదలడం లేదు. అలా ఊరికే కూర్చొని చూడడమే ఆ నీళ్ళని. అలా వాటి గమనానికి అంతుందా? ఒకసారి ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఆ చెట్లు, ఆ నీరు, ఆ అందము, ఆ ప్రవాహము ఇవన్నీ కూడా మనకేమని తెలుస్తాయంటే మన జీవితము చాలా స్వల్పం. మన జీవితం చాలా అల్పం. ఒక చిన్న అగ్గి ముక్క తగిలినా కాలిపోతుంది. నీళ్ళలో పడితే శరీరం కొట్టుకుపోతుంది. ఒక జంతువుకు కూడా మనము భయపడుతూ ఉంటాం. గట్టిగా గాలి వీస్తే జీవితము కదలదు. కాబట్టి మనమెంత అల్పులము. భగవంతుడా నీ సృష్టి చాలా పెద్దది. నేను చాలా అల్పుడిని. ఇది ఒక ఆలోచన. అప్పుడు మనం ఏం గుర్తించాలి? అంతర్గతంగా నాకున్నటువంటి శక్తిని కూడా గుర్తించాలి. ఏదైతే బాహ్య శక్తులలో ఉన్నటువంటి స్త్రీ ఏదైతే ఉందో, ఆ గుర్తించినటువంటి స్త్రీని నాలోకి ఆహ్వానించడమే శ్రీ సూక్తము. ఇది ఇవాల్టి ఉపన్యాసం. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించినటువంటి అమోఘమైనటువంటి అందం. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు. అదే ఆనందం, అదే అనుబంధం. ప్రభు మాకేలయ్యవు, భలే భలే అందాలు సృష్టించావు. బయట ఉన్నాయి అద్భుతమైనటువంటి అందాలున్నాయి. భగవంతుడి సృష్టి చాలా గొప్పది. ఒకసారి నేను ఒక జలపాతానికి వెళ్ళినప్పుడు జనాలన్నారు మనల్ని మనము మర్చిపోతాము. నన్ను నేను మర్చిపోవడం జరగలేదు నాకెప్పుడు. 24 గంటల పాటు ఒక సమయంలో నేను ఎలా ఉండేవాడిని తెలుసా? కంటిన్యూయస్‌గా 24 గంటల పాటు ఆనందంగా ఉంటే మరణించినా కూడా ఓకే. మీరు నమ్మరు ఈ భావన నాకు ఉద్యోగంలో వచ్చిన కొత్తల్లో కూడా ఉండేది. ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా నాకుండేది. అట్ ఎ స్ట్రెచ్ 24 గంటల పాటు పూర్తి స్థాయి ఆనందం అంటే బబ్లీ హార్ట్ ఏదైతే ఉంటుందో అప్పుడు మనం చనిపోయినా కూడా సరే. ఎందుకంటే ప్రపంచంలో ఏ ఒక్కరైనా కోరుకునేది ఆనందమే. అదే శ్రీ. ఆ ఆనందమే శ్రీ. ఆ ఆనందం ప్రపంచమంతటా ఉన్నది. మనము పెట్టుకున్నటువంటి బౌండరీస్ ద్వారా మనము దుఃఖాన్ని నింపుతున్నాము. కానీ ప్రపంచమంతా కూడా భగవంతుడి ఆనందం. స్పేస్‌లోకెళ్తారు జనాలు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఒక రోజులో 12 సార్లు, 15 సార్లు సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని చూస్తూ ఉంటారు వాళ్ళు. మనం రోజుకి ఒక్కసారే చూస్తాం. స్పేస్‌లోకెళ్ళిన వాళ్ళు ఎన్ని సార్లు చూస్తారో. ఈ విధంగా ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా అద్భుతమైనటువంటి కోటాను కోట్ల నక్షత్రాలు. వాటి ముందు మనమెంత, మన బతుకెంత? మనమెంత, మన కష్టాలెంత?
ఏదో తెలియని రహస్యం ఉంది. ఆ రహస్యం ఎక్కడో ఉంది అని చెప్పి మనం వెతుక్కుంటూ వెళ్తాం. కానీ ఆ రహస్యం అంతా కూడా ఇక్కడే ఉంది. ఎక్కడైతే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నటువంటి ఆనందం ఏదైతే ఉందో, ఆ ఆనందం ఓ జాతవేద, ఓ అగ్ని, వేదముల ద్వారా తెలుపబడినటువంటి తెలుసుకోదగినటువంటి ఓ అగ్ని నాకు అందజెయ్యి అని చెప్పడమే శ్రీ సూక్తము. భూమి రూపంలో కర్దమా అన్నాము, చిక్లీత అన్నాము, నీటి రూపంలో, అగ్ని రూపంలో, ప్రతి రూపంలో కూడా భగవంతుణ్ణి ఈ అన్ని సుఖాలు నాకు కావాలి అంటున్నాం. ఈ అన్ని సుఖాలు అంటే ఇవన్నీ కూడా లౌకిక సుఖాలు కాదు. లౌకిక సుఖాలు ఒక రోజులో 2 రోజుల్లో వెళ్ళిపోతాయి. ఒక కారు కొంటే 10 రోజుల్లో వెళ్ళిపోతుంది ఆ ఆనందం. ఒక ఇల్లు కొంటే 10 రోజుల్లో వెళ్ళిపోతుంది ఆ ఆనందము. ఒక పెళ్లి చేసుకుంటే 1 ఇయర్‌లో వెళ్ళిపోతుంది ఆనందము. ప్రపంచంలో ఆనందకరమైనటువంటిది ఒకటే ఒకటి. నిజమైనటువంటి ఆనందము భగవంతుడి అన్వేషణలో మాత్రమే దొరుకుతుంది. ఇక ఇందులోపల ఎటువంటి అనుమానము లేదు. నేను నా ఇంజినీరింగ్ సమయంలో చేసిన పని మీకు చాలా సార్లు చెప్పాను. మరొక్కసారి చెప్తాను. ఇప్పుడు అందరికీ ఆ రోజుల్లో అమ్మ, నాన్న ఇచ్చిన కొద్ది డబ్బుతోటి నేను 1 ఇయర్‌కి ఒకసారి గ్రీటింగ్ కార్డ్స్ కొని నాకు తెలిసిన బంధువులకి, వాళ్ళకి పంపించేవాడిని. అది నాకు సంతోషం ఆ సమయంలో. ఆ సమయంలో అందరికీ కూడా గ్రీటింగ్ కార్డ్‌లు ఇవ్వడము, ఫ్రెండ్స్‌కి వాళ్ళకి, వీళ్ళకి ఇవ్వడము ఇవన్నీ కూడా ఆ రోజుల్లో సరదాగా అనిపించేవి. న్యూ ఇయర్‌కి ఇవ్వడం నాకు ప్రత్యేకమైన కోరిక. న్యూ ఇయర్ కోసం గ్రీటింగ్ కార్డ్ కొనడం అనేది నాకు చాలా ఆనందం కలిగించేటటువంటి విషయం ఉండేది ఆ రోజుల్లో. సో, అప్పుడు నేను వెళ్లి ఆ న్యూ ఇయర్‌కి గ్రీటింగ్ కార్డ్స్ కొన్నాను. కొంటున్నప్పుడు ఒక గ్రీటింగ్ కార్డ్ కనిపించింది. ఆ గ్రీటింగ్ కార్డ్ మీద ఏముంది అంటే, నిజమైనటువంటి ఆనందము భగవంతుడిని వెతకడంలోనే ఉంది అని. చెట్లు, దట్టమైన చెట్లు. అందులోంచి ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుంటాడు. సూర్యకిరణాలు ఆ చెట్లలోంచి పడుతున్నాయి. అక్కడ ఒక దారి కనిపిస్తుంది. ఆ దారి భగవంతుడిని అన్వేషించడం కోసం మనకు తెలుస్తోంది. నాకప్పుడు ఏ విధమైనటువంటి ఆలోచన లేదు. అది ఏమిటో కూడా తెలియదు నాకు. కానీ ఆ గ్రీటింగ్ కార్డ్ ఎవరికీ ఇవ్వాలనిపియలేదెందుకో. నాకసలు ఆ రోజుల్లో ఒక్క రూ. 5 అంటేనే నాకు చాలా పెద్ద విషయం. అలాంటిది ఆ గ్రీటింగ్ కార్డ్ నేను కొనేసి అలా అట్టే పెట్టేసుకున్నాను ఎవ్వరికీ ఇవ్వకుండా. అద్భుతమైనటువంటి గ్రీటింగ్ కార్డ్. ఇప్పటికి నా దగ్గరుంది. అది వెతికి మీ అందరికీ చూపిస్తాను తప్పకుండా. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. ఇన్నాళ్ళు వెతకడానికి సమయం దొరకలేదు. ఇప్పుడు వెతికి నేను చూపిస్తాను. నిజమైనటువంటి ఆనందము కేవలము భగవంతుడి యొక్క అన్వేషణలోనే ఉన్నది. భగవంతుడి అన్వేషణ ఎక్కడ? భగవంతుడి అన్వేషణ ఇక్కడ. భగవంతుడి అన్వేషణలో వెళ్తున్నప్పుడు ఈ స్త్రీ అనేది ఏదైతే ఉన్నదో, ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి ఒక భగవంతుడి చైతన్య శక్తి, భగవంతుడి లక్షణ శక్తి ఏదైతే ఉన్నదో, ఆ లక్షణ శక్తిని మన హృదయంలో ఎప్పుడైతే గుర్తించగలుగుతామో, అప్పుడు ఆనందాన్ని పొందగలుగుతాము. గుండెకు చిల్లుపడి కళ్ళలోంచి నీళ్ళొస్తాయి. ఇది భావన. భగవంతుడంటే అది. ఆ అనుభవాన్ని గుర్తించడమే శ్రీ సూక్తం యొక్క ముఖ్య ఉద్దేశము. శ్రీ సూక్తము మొదట్లో వేదాలలో లేకపోయినా తర్వాత పరిశిష్ట భాగంగా, ఖిల భాగంగా చేర్చారని తెలిసినప్పటికీ కూడా శ్రీ సూక్తాన్ని పురుష సూక్తంతో కలిపినప్పుడు సోహం అనేటటువంటి భావన వస్తుందని, నేనే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకున్నాం మనము మొట్టమొదటి రోజు నుంచి. శ్రీ సూక్తంలో ఉన్నటువంటి ప్రతి పదము అర్థము గత వారం కూడా తెలుసుకున్నాము. భగవంతుడి స్వరూపాన్ని మనం అర్థం చేసుకున్నాము. భగవంతుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు? పద్మపత్రం ఇవాంబస. అమ్మవారిని పద్మంలో ఉంటుంది అంటే ఏమిటి దాని అర్థం? అంటే మనని కూడా క్రమ పద్ధతి లోపల డిటాచ్‌మెంట్ దారిలోకి వెళ్ళమని చెప్పి, ఈ ప్రపంచాన్ని మనం గనక డిటాచ్‌మెంట్ దారిలో వెళ్ళకపోతే దేవుడే కోసేస్తాడు. కాబట్టి బంధములు మనము అర్థం చేసుకొని తెంచుకోవాలి. కానీ బంధములలో మనం కూరుకుపోయినట్లయితే ఇందులోంచి బయటపడడం కష్టము. బయటపడడం అత్యంత క్రూరంగా కనిపిస్తుంది. మనం ఆ కథలో తెలుసుకున్నాం 'అంతరంగం' అనేటటువంటి నవల 'అంతర్ముఖం' అనే నవలలో యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినట్టుగా, ఏ విధంగా ఆ వ్యక్తి ఈ శరీరం నుంచి వెళ్ళడానికి ఎంత బాధపడతాడో, ఇన్ని బంధాలు ఇంతమందిని వదిలేసి. కానీ ఈ బంధాలన్నీ కూడా అశాశ్వతము. ఈ బంధాలన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కాదు. ఇవాళ నిన్ను ప్రేమించే వ్యక్తి రేపు ప్రేమిస్తాడన్నటువంటి గ్యారంటీ లేదు. ఈ ప్రపంచంలో మనల్ని నిజంగా ప్రేమించేది ఒక్కడే. అది పరమాత్మ మాత్రమే. ప్రపంచంలో మిగతావన్నీ కూడా అశాశ్వతాలు. ఏ బంధాలు కూడా శాశ్వతం కాదు. ప్రపంచంలో ఉన్న అన్ని బంధాలు కూడా ఆర్థికమైనటువంటి సంబంధాలు మాత్రమే. డబ్బుతో ఉన్నటువంటి సంబంధాలు మాత్రమే.
ఈ విషయాన్ని మనము వైరాగ్య సాధన అయినటువంటి మోహముద్గనం భజగోవిందంలో కూడా తెలుసుకున్నటువంటిది. కాబట్టి నిజమైన శ్రీ అంటే ఏమిటి? దేవుడా నాకు ఆవులివ్వు, నాకు గుర్రాలివ్వు, నా ఇల్లంతా డబ్బుతో నింపు, ఇదా? కాదు. ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆనందము ఎక్కడ చూసినా కూడా ఆయన ఎంత బాగా అన్నాడు, భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం. ప్రభు మాకేలయ్యవు. శంకరాచార్య దేశాటన చేశాడు, అన్ని అర్థం చేసుకుంటున్నాడు. అర్థం చేసుకుంటున్నప్పుడు ఆయనకి ఎక్కడ చూసినా కూడా ప్రతి పుష్పం లోపల కూడా భగవంతుడు కనిపిస్తున్నాడు, ప్రతి వృక్షం లోపల కూడా భగవంతుడు కనిపిస్తున్నాడు, నీళ్ళలో భగవంతుడు కనిపిస్తున్నాడు, నిప్పులో భగవంతుడు కనిపిస్తున్నాడు, పక్షులలో అన్ని చోట్ల భగవంతుడు కనిపిస్తున్నాడు. ఓం నమ శివాయ, ఏమిటి నీ మాయ. ఎంత ఆశ్చర్యంగా ఉంది. అత్యంత అసహ్యకరమైనటువంటి గొంగలి పువ్వు ఒక సీతాకోక చిలకలాగా వెళ్ళడం ఎంత ఆశ్చర్యము. ఒక పూటలోనే రాలిపోతాయి అనుకున్నటువంటి పుష్పాలు అంత అందాన్ని మనకు మకరందాన్ని అందించడానికి కారణం ఏమిటి? ఏమీ ఆశించకుండా కోకిలలు అంతగా ఎలుగెత్తి ఎందుకు పాడుతున్నాయి? ఏమీ ఆశించకుండా ఈ వృక్షాలన్నీ కూడా మనకు నీడను, ఆహారాన్ని ఎందుకు ఇస్తున్నాయి? ఏ సంబంధము లేకుండా, ఏ కారణం లేకుండా ఇవన్నీ జరిగాయా? ఈ ప్రపంచంలో కనిపించేటటువంటి ప్రతి సంపద కూడా శ్రీ. ఆ స్త్రీని గురించి గొప్పగా చెప్పేదే శ్రీ సూక్తము. ఎంతసేపు కూడా అడ్డగోలు పారాయణలు చేస్తూ స్పందించే హృదయాన్ని నాశనం చేసుకుంటామా? ఒకసారి ఆలోచించండి. శబ్దాలకు అర్థం తెలియకుండా, శబ్దాలకు భావాలు ఏమిటని తెలుసుకోకుండా గుండె లోతుల్లోంచి మనకు ఋషులు ఎంత గొప్పగా అందించారు. ఇవన్నీ ఋషులు ద్రష్టలు. వీరంతా వారందరూ కూడా ఆ భావాలను మనకు అందించినప్పుడు వాటిని మనము సరైనటువంటి దారిలో తీసుకెళ్లకుండా ఉంటామా? ఒకసారి ఆలోచించండి. భగవంతుణ్ణి గుర్తించేటప్పుడు మన శరీరంలో గుర్తించాలి. ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నటువంటి చైతన్య శక్తి మనలో ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే మనం అంతర్ముఖులమై టర్న్ ఇన్వర్డ్, ఎప్పుడైతే లోపలికి తిరిగి మనల్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేసుకుంటామో, ఇందాక చెప్పినటువంటి స్త్రీ అంతా కూడా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి స్త్రీ అంతా కూడా అది మన శరీరంలో చూసుకోగలుగుతాము. ఇడ పింగళ సుషుమ్న నాడి ద్వారా అమ్మవారిని పోల్చాము. మన శరీరంలో ఉన్న నీటి తత్వం ద్వారా భగవంతుడిని పోల్చాము. మన శరీరంలో ఉన్నటువంటి భూమి తత్వం ద్వారా, మన శరీరంలో ఉన్నటువంటి అగ్నితత్వం ద్వారా పోల్చాము. ఈ మంత్రములన్నీ వాయుతత్వములు, శబ్దతత్వములు, ఆకాశతత్వములు. కాబట్టి పంచభూతాల తత్వము తయారైనటువంటి ఈ శరీరంలో వాటితోటే తయారైనటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే వాటితోటి సరైన జ్ఞానము తెలుసుకున్న మరుక్షణము మనలో ఉన్నటువంటి ఆ జలాశయాన్ని గుర్తించగలుగుతాము. శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో తాపత్రయపడి, ఎంతో తపన చెంది ఏదైతే జ్ఞానాన్ని మనకు భగవద్గీత ద్వారా అందించాడో ఆ జ్ఞానం అంతా కూడా మన కళ్ళ ముందే ఉంది. ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క శక్తిని మనము మన హృదయం లోపల గుర్తించగలగడమే శ్రీ సూక్తము. మన లోపల ఆ భావాన్ని మనము గుర్తించాలి. భగవంతుడు ఆ భావాన్ని గుర్తించేటటువంటి శక్తిని నాకివ్వు. అవన్నీ మనకు అర్థం చేయించడం కోసమే ఈ శ్రీ సూక్తం లోపల ప్రతి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం, ప్రతి మాటని మనం తెలుసుకుంటున్నాం. భగవంతుడా, నీ సహాయం గనక ఉంటే నేను అన్ని సాధించగలను. నాకు ఏ విధంగానైతే నా బేసిక్ నీడ్స్ నేను ముందు నాకు ఫుల్ఫిల్ చేయి. ఏవైతే రోటీ, కపడా, మకాన్, మిగతాదంతా కూడా నేను ప్రయత్నం చేసుకుంటాను. నాకు ఏదైతే క్షుత్, పిపాస ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి కనుక నాకు వెళ్ళిపోయాయి అంటే మిగతాది నాకు సాధన పెద్ద కష్టం కాదు. కాబట్టి భగవంతుడు ముందు ఫస్ట్ నాకు ఆ బేసిక్ నీడ్స్ ఇవ్వు, ఆ తర్వాత నేను సాధనని మొదలెడతాను. అందుకే మనకేమన్నారు, ముందుగా 5 రకాల నీడ్స్ ఉంటాయి మనకు అని ఎన్నో సార్లు తెలుసుకున్నాం. అందులో మొదటిది ఫిజియాలజికల్ నీడ్స్. ఇవేవైతే ఉన్నాయో మనకు బేసిక్ నీడ్స్ అన్నమాట. అందులో మనకు కావాల్సినటువంటిది ఏదైతే ఉన్నదో రోటీ, కపడా, మకాన్. ఆ రోటీ, కపడా, మకాన్ కనుక మనకు దొరికినట్లయితే తర్వాత స్థాయిలో ఉన్నటువంటి దానికి మనము చేరుకోగలుగుతాము. అది మనకు సేఫ్టీ నీడ్స్. ఇక మనకు రక్షణ కావాలి. అది రక్షణ వచ్చిన తర్వాత 3వ స్థాయిలోకి వెళ్తాము, అది సమాజము. ఆ 3వ స్థాయి సమాజానికి మనం చేరుకున్న తర్వాత ఇక సమాజం పైన ఉన్నటువంటి లగ్జరీస్ అన్ని కూడా మనకు కావాలి అని చెప్పేసి అనుకుంటాము. ఈ 4 స్థాయిలు అయిపోయిన తర్వాత ఈ 4గింటికి కూడా అతీతమైనటువంటి ఒక శక్తి ఉన్నది.
ఆ నాలుగింటికి కూడా అతీతమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది నేను తెలుసుకోవాలి. అదే నా సెల్ఫ్ యాక్చువలైజేషన్ లీడ్. సెల్ఫ్ రియలైజేషన్ నీడ్. కానీ అందరూ కూడా మాక్సిమం 3 దగ్గర, 4 దగ్గర ఆగిపోతారు. ఎక్కువ మంది 3 దగ్గర ఆగిపోతారు. కొద్దిమంది 4 దాకా వెళ్లి ఇదే విజయం అనుకుంటారు. కానీ నిజమైనటువంటి విజయం 5. నా గురించి నేను తెలుసుకున్నప్పుడు. కాబట్టి భగవంతుడా ముందు నాకు ఆ బేసిక్ నీడ్స్ ఇవ్వు. ఇక తర్వాతవన్నీ నేను చూసుకుంటాను. అక్కడి నుంచి నేను తప్పక ప్రయత్నం చేస్తాను. అని చెప్పేసేసి చెబుతూ భగవంతుడు లక్షణాలన్నింటిని గురించి చెబుతూ నా లోపల ఉన్నటువంటి చెడ్డ లక్షణాలను పోగొట్టుకోవడమే శ్రీ సూక్తము. నాలో ఉన్నటువంటి మంచి లక్షణాలను పెంపొందించుకోవడమే శ్రీ సూక్తము. కాబట్టి ఏదైతే అనపగామిని అని మనం గత వారము అంతకు ముందు వారాలు ప్రతిసారి తెలుసుకుంటున్నామో నన్ను ఎప్పటికీ వదలనటువంటి మానసిక ప్రశాంతత అదే శ్రీ. అది నాకు కావాలి. అది నాకు తప్పనిగా కావాలి. ఎప్పుడు కూడా నాలో ఉన్నటువంటి సద్గుణాలు నాతోటే ఎప్పటికీ ఉండాలి. నాలోని దుర్గుణాలను నేను విసర్జించగలగాలి. నాలో ఉన్నటువంటి సద్గుణాలను నేను పెంపొందించుకుంటూ నాలో ఉన్నటువంటి గొప్ప గుణాలు నా లోపల ఆనందం ఉండాలి. అన్నిటికంటే గొప్పదైనటువంటిది. ఈ ఆనందం ఉంది అంటే నాకు ఆరోగ్యం అదే వస్తుంది. నేను సత్యాన్ని మాట్లాడగలిగేటటువంటి శక్తి కావాలి. ధర్మబద్ధమైనటువంటి జీవితం కావాలి. ఇదే శ్రీ అన్నటువంటి గొప్ప విషయాన్ని మనము చాలా అద్భుతంగా ఇప్పటి వరకు తెలుసుకున్నాము. ఈ శ్రీ సూక్తంలో ఇప్పుడు తర్వాత శ్లోకానికి మనము వద్దాం. తర్వాత శ్లోకం అంటే ఇప్పటి వరకు మనం తెలుసుకున్న వాటికి కొనసాగింపే తప్ప ఇందులోపల ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఇందులోపల చిక్లీతుడిని గత వారం మనం తెలుసుకున్నాం. ఏమని? నా లోపల నువ్వు మాకు మంచి ఆహార పదార్థాలు అవి ఇవి అందించు అన్నాం. ఆహార పదార్థాలు అంటే నా లోపల పుష్టి కావాలి. నువ్వు నా ఇంట్లో వసించాలి అంటే నాతో ఎప్పుడూ ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని నేను గడిపేలాగా చేయవలసింది అని చెప్పేసి. తర్వాత శ్లోకం వచ్చినట్లయితే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ. దీని పదచ్ఛేదం గత వారం మనము తెలుసుకున్నాము. కాబట్టి దీని డైరెక్ట్ మీనింగ్ కనుక తీసుకున్నట్లయితే ఓ అగ్నిదేవుడా, భగవంతుడు ఎవరైతే ఉన్నాడో పవిత్రమైనటువంటి ఆర్ద్ర అంటే కరుణాపూరితమైనటువంటి మనస్సుని కలిగి ఉన్నటువంటి వాడు, పద్మంలో ఉన్నటువంటి వాడు, ఉన్నటువంటి ఆవిడ అనుకోండి. నాకు డూడు అలవాటు కాబట్టి అలా డూ అంటున్నాను అంతే, మీరు అమ్మవారు అని అనుకోండి. అదే విధంగా ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా పోషించగలిగేటటువంటి ఆవిడ, చక్కటి వర్ణంలో ఉన్నటువంటి ఆవిడ, కుంకుమ రంగు వర్ణంలో ఉన్నటువంటి ఆవిడ, తామర పువ్వులను మెడలో వేసుకున్నటువంటి ఆవిడ, చంద్రుని చూస్తే ఏదైతే నాకు ఆహ్లాదమైనటువంటి భావం నాకు కలుగుతుందో అటువంటి భావాన్ని కలిగించేటటువంటి అమ్మవారు, బంగారుమయమైనటువంటి చక్కటి గొప్ప అలంకరణ చేసుకుని, బంగారము అంటే మీనింగ్ ఏంటంటే మనకు బాగా ప్రియమైనది అని మీనింగ్. బంగారం అంటే యాజ్ ఇట్ ఈస్ బంగారం అనే కాకుండా మనం ఇంట్లో వాళ్ళని కూడా బంగారు అని పిలుస్తాం కదా, అలాగనమాట. అటువంటి మహాలక్ష్మిని నా కోసం తెప్పించు అని చెప్పేసి అంటున్నాం. అంటే ఏంటిది? డైరెక్ట్ మీనింగ్ బాగానే ఉంది, మనకేమీ తప్పేమీ లేదు. డైరెక్ట్ మీనింగ్ మనకు ఓకే, మంచిగానే ఉంది. మనకు భగవంతుడు మనలోకి రావాలి, మన ఇంటికి రావాలి, మనకు అంతా కూడా మంచిది. అయితే ఇది ఒక శబ్దాల గట్ట అర్థం తీసుకున్నట్టయితే ఒక్కొక్క పదానికి కూడా మనము జాగ్రత్తగా అర్థం తీసుకున్నట్టయితే ఆర్ద్రం అంటే మనం ఇందాక అనుకున్నట్టుగా మృదువు, దయ, కరుణ, జాలి, తేమ అంటే మృదుత్వం అని మీనింగ్. ఇవన్నీ కూడా భగవంతుడు శ్రీ యొక్క లక్షణాలు అని చెప్పుకున్నాం. పుష్కరిణి, ఇక్కడ పుష్కరిణి అంటే రకరకాల అర్థాలు ఉన్నాయి. ఒకటేమో పుష్కరిణి అంటేనేమో అన్ని నీళ్లు, భగవంతుడికి అభిషేకం చేయగా వచ్చినటువంటి నీళ్లు అన్నట్టుగా మనం తెలుసుకున్నాం. ఇందులో పద్మాలు బాగా పెరుగుతాయి అని చెప్పి తెలుసుకున్నాం. కాబట్టి పద్మ సరోవరం అని అనుకుంటే తప్పుందా? తప్పు లేదు. పద్మ సరోవరం ఎక్కడుంది? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే పద్మ సరోవరం ఎక్కడుంది? మన హృదయంలోనే పద్మ సరోవరం ఉంది. అది స్వచ్ఛమై ఉంటే తప్ప భగవంతుడు కనిపించడు. ఇది పుష్కరిణి. పుష్కరం అంటే ఇంకో మీనింగ్ కూడా ఉంది. ఏనుగు తొండాలు ఏవైతే ఉంటాయో ఈ తొండాల చివర్లు ఏవైతే ఉంటాయో వాటిని పుష్కర అని అంటారు. జనరల్ గా అమ్మవారిని మనకు చూపించినప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా 2 తొండాలు వచ్చినట్టుగా చూపిస్తారు. ఇక్కడ 2 కలశాలు ఉంటాయి. అవి మట్టివి, బంగారం ఏవో మనకు మొత్తం మీద ఆ కలశాలను ఇలా పట్టుకుంటాయి. పట్టుకున్నప్పుడు ఏమవుతుంది? వాటిలోంచి మనకు నీరు బయటకు వస్తూ ఉంటుంది అనమాట. అమ్మవారి మీద అవి చల్లుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే దీన్ని అర్థం కనుక మనం కరెక్ట్ గా చేసుకున్నట్లయితే, దీన్ని కరెక్ట్ గా కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే, ఇక్కడ మనకు ఈ 2 ఏనుగులు కూడా నా లోపల ఉన్నటువంటి అహంకారాన్ని, నా లోపల ఉన్నటువంటి మమకారము అనేటటువంటి ఈ దుర్గుణాలని కనుక పోగొడితే, ఈ రెండింటిని మనం ఇక్కడ పూర్ణ కలశాలు పెట్టాము. ఈ పూర్ణ కలశాల లోపల ఆశ, కోరిక, ప్రీతి, నాకు ఏది కావాలనుకుంటున్నానో, నాకు ఏది ఇష్టమైనటువంటి వస్తువులు, ఈ రెండింటిని భగవంతుడికి నేను సమర్పిస్తున్నాను. ఎప్పుడు కూడా మనం చేసేది ఏంటంటే నాకు కావాలి
నేను నాకు అనేటటువంటి దాన్ని అహంకారము మమకారము అంటారు. అహము మమ, మమ నామ శ్రీనివాస, అహం శ్రీనివాస అని అంటాం కదా, అదన్నమాట. ఆ అహం మమ, ఈ అహం మమ అనేటటువంటి భావాలు ఉన్నప్పుడు మనం ఏంటంటే భగవంతుడికి మనం ఇలాగా అర్చన చేయడానికి సిద్ధంగా ఉంటాము. సిద్ధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇందు లోపల ఈ సువర్ణ కలశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడైతే భగవంతుడికి మనం సమర్పిస్తామో అప్పుడు మనకు ఒక రకమైనటువంటి తృప్తి వస్తుంది. హమయ్య, నా కోరిక తీరింది, హమయ్య ఈ రోజు నేను సంపూర్ణుడనయ్యాను అనేటటువంటి కోరిక వస్తుంది. అంటే ఇక్కడ పుష్కరిణి అనేటటువంటి భావన ఏంటంటే ఏనుగు తొండాలలోంచి భగవంతుడి పైన మనం అభిషేకం చేయగా మన లోపల కలిగేటటువంటి పూర్ణత్వం, మన లోపల కలిగేటటువంటి ఆనందం, మన లోపల కలిగేటటువంటి తృప్తి, ఇది మనము కోరికల కోసమే చేసినప్పటికీ కూడా ప్రారంభ దశలో తర్వాత తర్వాత మనకు భగవంతుడిని అభిషేకించడం ద్వారా వచ్చే ఆనందం ఏదైతే ఉంటుందో ఆ ఆనందం మనని పూర్తి స్థాయిలో నింపుతుంది. అప్పుడు మనకి 2 కలశాలు ఏవైతే ఉంటాయో ఈ 2 కలశాలలో ఇక కోరికలు ఏమీ ఉండవు. కేవలం మోక్ష సాధన తప్ప ఇంక మరి ఏది ఉండదు. ఒకవైపు మనకు ఆశ, ఒకవైపు మనకు నాకు కావలసినటువంటి శ్రేయమైనటువంటి పదార్థాలను ఇప్పుడు ఏమీ లేదు నాకు. ఒకవైపు మోక్షము, మరొక వైపు భగవంతుడి సాధనకు అవసరమయ్యేటటువంటి సామగ్రి. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామనే మన సర్వశక్తులని కూడా మొదట్లో అహంకార మమకారాలతో ప్రారంభించుకున్నప్పటికీ ఇప్పుడు ఏంటంటే నాకు కావలసినటువంటి శ్రేయస్సు, మోక్షము అనేటటువంటి 2 కలశాలని భగవంతుడికి సమర్పించడం ద్వారా నేను సంపూర్ణుడనవుతున్నాను. మొదట్లో అహంకార మమకారాలు, 2 ఆశ ప్రీతి అనేటటువంటి 2 కుండలు పట్టుకొని వెళ్తున్నాం, భగవంతుడికి సమర్పిస్తూ సంతోషపడుతున్నాం. అది పూజని మొదలెడుతూ 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 కొన్ని రోజులకు ఎటువంటి సాధన కావాలంటే ప్రతి ఒక్కరి లోపల కూడా ఈ అహంకార మమకార భావాలు వెళ్ళిపోయి నేను భగవంతుడికి నా లోపల ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఈ శక్తి ద్వారా నేను మోక్షాన్ని మాత్రమే కోరుకుంటున్నాను, శ్రేయము నాకు ఏదైతే శ్రేయస్కరమో అదే కోరుకుంటున్నాను, ప్రియం కాదు శ్రేయం కోరుకుంటున్నాను. అంటే ఈ క్రమబద్ధమైనటువంటి మార్పు తేవాలి అనేది పుష్కరిణి అనే దాని యొక్క గొప్ప అర్థం అన్నమాట. అంటే చాలా అద్భుతమైనటువంటి అర్థం లోపల. తర్వాత మనం ఏం చెప్పుకున్నాం ఇందులోపల, ఆర్ద్రాం పుష్కరిణి పుష్టి. పుష్టి అంటే ఏంటి? పోషణ. పుష్టి అంటే వాడు బాగా పుష్టిగా ఉన్నాడు అంటే మంచిగా పోషణగా ఉన్నాడు, ధనం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు. అంటే మన లోపల పూర్ణత్వం అని ఏదైతే ఇందాక చెప్పుకున్నామో ఆ పూర్ణత్వ భావనని ఇక్కడ పుష్టి అనేటటువంటి పద్ధతి మనకు తెలియజేస్తుంది. మన లోపల పూర్ణత్వం నిండుతుంది. పూర్ణత్వం అంటే ఏంటి? ఇక మరి ఏది కూడా నాకు అవసరం లేదు, దాన్ని పూర్ణత్వం అంటారు. పూర్ణం అంటే ఏంటి? పూర్ణం అంటే పూరించేది. పూరించేది అంటే ఏంటి? నాకు అన్ని ఉన్నాయండి, ఒక కొడుకుంటే చాలు అంటే ఇది పూర్ణ. ఆ కొడుకు పుట్టాడంటే ఇది పూర్ణం అయిపోయింది. నాకు అన్ని ఉన్నాయండి, నా కూతురికి ఉద్యోగం వస్తే చాలు, పూర్ణం. మనది అట్లా ఉండదు, మన పూర్ణం అలా ఉండదు. అది పూర్ణమా, ఈ కోరిక తీరితే అయిపోయినట్టుగా నీకు లైఫ్ లో అయిపోయినట్టు ఇది అవుతుంది, మళ్ళా తెరుచుకొని మళ్ళీ ఇంకో కోరిక ఏదో అడుగు, మళ్ళీ అది ఎప్పటికీ పూరింపబడదు. కాబట్టి మనము పూర్ణ స్వరూపులము కాలేకపోతున్నాము. కాబట్టి ఒకవైపు అహంకారం, ఒకవైపు మమకారం ఉన్నంత వరకు కూడా మన లోపల ఆశ ప్రీతి అనేటటువంటివి ఉన్నంత వరకు కూడా మనం ఏమిటంటే భగవంతుడికి ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా మనకు సంతృప్తి అందడం లేదు. కానీ ఎప్పుడైతే మనకు పూర్ణత్వం కావాలి అని చెప్పేసి అనుకున్నామో అప్పుడు మనకు శ్రేయస్కరమైనటువంటివి మాత్రమే కావాలి. అంటే మనకు జ్ఞాన మార్గానికి సంబంధించినవి మాత్రమే కావాలి. ఈ సమాజానికి సంబంధించిన లౌకిక విషయాలు కాదు మనకు కావలసినది. మనకు కావలసినవి కేవలము భగవంతుడి యొక్క ఆత్మస్వరూపుడికి సంబంధించినటువంటి విషయాలు, మోక్షము. వీటి ద్వారా మనం ఏంటంటే పూర్ణులం అవుతాము. అప్పుడు మనకు పుష్టి అనేటటువంటిది రాగలుగుతుంది. మరి దానికి కావలసినటువంటి సాధన నేను ఎలా చెయ్యాలి? పింగళాం పద్మమాలిని. పింగళ, ఇడా పింగళ, తర్వాత మనం సుషుమ్న అని చెప్పేసి అంటాం. ఇందులో అమ్మవారిని మనము సుషుమ్న నాడితో పోల్చాము ఇంతకు ముందు ఉన్నటువంటి దాంట్లో. ఇలాగ మన మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము సుషుమ్నా నాడిని టచ్ అవ్వము. ఇది మొన్న క్లాస్ లోపల తెలుసుకున్నాం. ఆ సుషుమ్నా నాడికి టచ్ అవ్వడానికి మనకు వాహము అని చెప్పేసి మొన్న అన్ని రకాలు తెలుసుకున్నాం మనము. రేపు మళ్ళీ తెలుసుకుంటాం విష్ణు సహస్రనామం లోపల ఎల్లుండి. ఈ సుషుమ్నా నాడిలో ఎప్పుడైతే నేను టచ్ అవుతానో అప్పుడు మాత్రమే కుండలిని కదలిక ప్రారంభమవుతుంది. మళ్ళీ ఒకసారి కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇటు ఇడా, ఇటు పింగళ ఇవి వాడుతున్నాం, బాగానే వాడుతున్నాం. మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న ఏదైతే ఉందో ఈ సుషుమ్నాని ఎప్పుడైతే వాడడం మొదలెడతానో అప్పుడు ఇలా కిందికి తిరిగినటువంటి కుండలిని ఇలా పైకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారిని ఏంటంటే పింగళ వర్ణం అనగానే ఇక్కడ మనం పింగళ వర్ణం అని చెప్పుకుంటున్నాం. కానీ పింగళ వర్ణం అంటే ఏదో పసుపు ఎరుపు ఉన్నటువంటి చక్కటి వర్ణము, అమ్మవారు ఇలా ఉంటారు. ఇది కాదు. నా లోపల జ్ఞానం వచ్చినప్పుడు,
ఈ 2 ఏనుగుల మధ్య ఇడా పింగళ అనుకుంటే ఈ మధ్యలోంచి అమ్మవారిని గనుక ఊహించుకున్నట్లయితే అమ్మవారు సుషుమ్న లాగా నా లోపల పరిణతిని తీసుకొస్తారు. అప్పుడు నాకు దొరికేదేంటి? చంద్రాం, చంద్రుడి వంటి ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి భగవంతుడి యొక్క రూపము. నాకు ఇంకా ఆ జర్నీ జరుగుతున్నంత సేపు కూడా నాకు ఆహ్లాదమే. నా లోపల పరిణతి వచ్చాక ప్రతి అడుగు కూడా ఆనందంగానే ఉంటుంది. ఉదాహరణకి జర్నీ చేయాలని లేదు నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి విజయవాడ పోవాలి. జర్నీ చేయాలని లేదు, విసుగ్గా ఉంది, అంతా ఇది లేదు. సరే ఏదో పొద్దున్న 6కి బయలుదేరాము. మొహము స్నానం చేసి ఎలాగో బయలుదేరి కారు ఎక్కాం. ఆ ఫస్ట్ స్టెప్స్ చాలా కష్టమైనటువంటివి. ఒకసారి కారు ఎక్కిన తర్వాత రోడ్డు మీద వెళ్తుంటే మంచి రోడ్స్, చక్కటి వాతావరణము, అక్కడ మధ్య లోపల ఒక చోట ఆపి వేడి వేడి టీ తాగితే అప్పుడు మళ్ళీ ఆహ్లాదం. ఇంకా జర్నీ మొత్తం ఆహ్లాదకరంగా గడిచిపోతుంది. సో కాబట్టి జర్నీ ఈజ్ ఎక్సలెంట్ బికాస్ డెస్టినేషన్ ఈజ్ అమేజింగ్. సో ఇక్కడ మనకి చాలా చోట్ల ఏమవుతుందంటే జర్నీ బాగుంటే డెస్టినేషన్ బాగుండదు, డెస్టినేషన్ బాగుంటే జర్నీ బాగుండదు. కానీ భగవంతుడి దారిలో ఏంటంటే మనం వెళ్ళేటటువంటి ప్రయాణము బాగుంటుంది, మన లక్ష్యం కూడా బాగుంటుంది. కాబట్టి ఈ ఆహ్లాదకరమైనటువంటి దారి లోపల మనము ప్రయాణం చేస్తూ ఉన్నాము. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఐశ్వర్య స్వరూపమైనటువంటి లక్ష్మి, లక్ష్మి అంటే సకల ఆనందములకు మూలమైనటువంటి ఆవిడ బంగారు కాంతితోటి నాకు ఆత్మజ్యోతిని కలిగించింది. హిరణ్మయి, నా ఆత్మజ్యోతి. హిరణ్మయి అంటే బంగారు రంగులో అమ్మవారు ఉన్నారు, చంద్రుడిలాగా ఆహ్లాదంగా ఉన్నారు, ఆవిడ నా ఇంట్లోకి రావాలి కాదు. నేను ఈ సాధన చేస్తూ ఉన్నాను. సాధన చేస్తూ ఉంటే నా లోపల ఆత్మ జ్యోతి వెలిగి నాకు బాగా ఆనందం కలుగుతోంది. ఆ ఆనందం కలుగుతూ 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 కూడా నేను ప్రశాంత చిత్తున్నై లక్ష్మిని సాధిస్తాను. లక్ష్మిని సాధిస్తాను అంటే ఇంటి పక్కన ఎవరో లక్ష్మి అని ఒక ఆవిడున్నారు, ఆవిడని సాధిస్తావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేస్తావని సాధించడం కాదు. లక్ష్మిని సాధించడము అంటే శ్రేయస్సుని సాధించడము. వెలిగినటువంటి ఆత్మ జ్యోతి ఆహ్లాదకరమైనటువంటి చంద్రాంలోంచి మొదలెట్టి హిరణ్మయీ అనేటటువంటి అందమైనటువంటి దారిలో వెళ్తూ లక్ష్మీం అనేటటువంటి లక్ష్యాన్ని మనము చేరుకుంటాము. ఓ జాతవేద, అటువంటి దారి నాకు తీసుకెళ్ళి నన్ను, ఓ అగ్ని అటువంటి దాన్ని నా కోసమై ఆహ్వానించు అంటే నా లోపల ఆత్మ చైతన్యము కావలసిన దానికి ఏదైతే అవసరమో అది నాకు అందించు. అప్పుడు నేను సాధన చేస్తూ ఈ మార్గం మొత్తంలో ఆనందంగా ఉంటాను. చివరగా అందేటటువంటి లక్ష్మిని కూడా నేను స్వీకరించగలుగుతాను. ఈ దారి ఎలా ఉంది? చంద్రాం, ఆహ్లాదంగా ఉండేటటువంటి దారి, హిరణ్మయీం, బంగారు కాంతి. ఆ దారిలో వెళ్తుంటే నా ఆత్మ జ్యోతి అలా వెలుగుతుంది. నాకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా వెలుగుతూ నేను ఎవరినో తెలుసుకుంటున్నాను. ఎప్పుడైతే నేను విజయవాడ దాకా చేరుకున్నానో అప్పుడు కనకదుర్గ అమ్మవారిలో కలిసిపోయాను. ఒక్కసారి ఊహించుకోండి. ముందుగా నేను ఈ 2 వైపులా ఏనుగులు, ఈ మధ్యలోంచి నీళ్లు, ఇందులోపల నేను నా లోపల ఉన్న చెడ్డ లక్షణాలను పోగొట్టుకున్నాను. అహంకారం, మమకారం పోగొట్టు. ఇది కొద్దిగా ఎలా ఊహించుకోవాలో చెప్తాను. కళ్ళు మూసుకొని ఊహించుకున్నా సరే, ఎలా అయినా సరే. ఇలాగా 2 ఏనుగులు ఉన్నాయి, సువర్ణ కలశాలు పట్టుకున్నాయి, భగవంతుడిని అభిషేకిస్తున్నాయి. మొదట్లో మనం ఏమనుకున్నాము? ఇది అహంకార మమకారాలతోటి, కోరికలతోటి భగవంతుడిని మనము సమర్పిస్తున్నాం. కానీ తర్వాత మనం ఏమని తెలుసుకున్నాము? మనలోని అహంకార మమకారాలను పోగొట్టుకుని సాధన ద్వారా ఏమవుతుందంటే మనకు కేవలం ఇంకా శ్రేయస్సు కావాలి, మోక్షం కావాలి, అంతే. ఇంకా శ్రేయస్సు అంటే మంచి సాధనకు ఉపయోగపడే సామగ్రి, మోక్షము అంటే ఫైనల్ది. ఇది కావాలని చెప్పి భగవంతుడికి అభిషేకం చేస్తున్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు మనకు పుష్టి కలుగుతుంది. అంటే శారీరకంగా, మానసికంగా కూడా మనం సంసిద్ధులం అవుతాము. అదే పుష్టి. పుష్టి అంటే సరైనటువంటి సంసిద్ధత. అది వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడ ఇడా పింగళ అనుకుంటే మధ్యలో ఉన్నటువంటి సుషుమ్నా నాడిలో ఇలా ప్రయాణం చేస్తూ ఉంది మన కుండలిని అమ్మవారు. అలా ప్రయాణం చేస్తున్నటువంటి కుండలిని అమ్మవారు నాకు ప్రయాణం పైకి వెళ్తున్నా కొద్దీ ఇప్పుడు ఆహ్లాదం ఉంది. ఇప్పటి వరకు కూడా నాకు సంతోషం అంటే కేవలము అన్నం తినడము, వీళ్ళతో వాళ్ళతో మాట్లాడడం, ఇవే అనుకున్నాను. కానీ ఎప్పుడైతే కుండలిని నా లోపల జాగృతమైందో అప్పుడు నాకు ఆనందం అంటే ఏమిటో తెలుస్తుంది. అలా జాగృతమైనటువంటి కుండలిని ద్వారా నేను ఆనందాన్ని పొందుతూ ఆహ్లాదకరమైనటువంటి ఆ దారిలో వెళ్తూ నా హిరణ్మయి, నా ఆత్మ జ్యోతిని వెలిగించుకుని చివరికి నేను లక్ష్మిని చేరుకోవాలేలాగా చెయ్యవాయ ఓ జాతవేద, ఓ అగ్ని, నేను చేసేటటువంటి ఈ ప్రయాణం ఇప్పటి వరకు కూడా నేను అగ్ని ద్వారా, వాయువు ద్వారా, నేను బురద ద్వారా, అన్నిటి ద్వారా నేను ఏమని అడిగాను? ఈ మార్గం అంతా కూడా నాకు సుగమం కావాలి అని చెప్పి అనుకున్నాను. ఇప్పుడు నా జర్నీ ఏదైతే ఉందో, నా జర్నీ అంతా కూడా ఆహ్లాద భరితంగా ఉండాలి.
నేను చివరికి ఐశ్వర్యాన్ని చేరుకోవాలి అంటే ఒక పెద్ద జలాశయం ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడో, ఏదైతే మోక్ష మార్గానికి నెలవు అయి ఉన్నదో ఆ మార్గాన్ని చేరుకునేలాగా చేయాలి అనేటటువంటి అద్భుతమైనటువంటి భావము ఈ శ్లోకము తెలియజేస్తుంది. ఈ శ్లోకంలో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, ఏ డౌట్ ఉన్నా అడగండి. ఇందాక చెప్పిన లాస్ట్ ఒక 2-3 లైన్స్ మళ్ళీ ఇంకొకసారి చెప్పండి సార్. ఎక్కడ అంటే ఎగ్జాక్ట్లీ చెప్తా అంటే లాస్ట్ అంటే ఏది, ఏ పదం, ఏ పదం అర్థం కాలేదు. కుండలిని మధ్యలో ఉన్నాడు, ఓ అగ్నిదేవ నా మధ్యలో ఉన్న సుషుమ్న నాడి ద్వారా కుండలి ప్రయాణం చేసి నాకు చంద్రుడు లాగా ఆహ్లాదం, చంద్రాం అంటే ఆహ్లాదాన్ని కలిగించు చంద్ర, చంద్రుడు లాంటి ఆహ్లాదాన్ని కలిగించాలి. అంటే ఏమైంది, కుండలిని ఇలా మెల్లమెల్లగా పైకి వెళ్తున్నా కొద్దీ మనకు సంతోషం కలుగుతూ ఉంటుంది, అంటే మన జర్నీ బాగుంటుంది. సాధకులు అందుకే ఏమవుతుందంటే సాధకులు జనరల్లీ వేరే విషయాల్లోకి, లౌకిక విషయాల్లోకి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఎప్పుడైతే కుండలిని జాగృతమైందో అప్పుడు ఈ ఫంక్షన్స్ అవి ఇవి, ఫంక్షన్ ఉంది సార్ మీ ప్రవచనాలు అటెండ్ అవ్వను, సార్ ఇంట్లో పని పడింది సార్ మీ ఫంక్షన్ అటెండ్ అవ్వను, సార్ మా మనవడి కూతురు తమ్ముడి కొడుకు ఫ్రెండ్ది పెళ్లి ఉంది సార్ అక్కడికి వెళ్ళాను, మీ అంటే నా ప్రవచనం ఖాళీగా ఉన్నోళ్ళ కోసమా? పనులు మానుకొని వినాల్సిన ప్రవచనం కదా. అంటే ఇంకా రుచి రాలేదు అని అర్థం చేసుకోండి. తప్పని కాదు నేను అనేది, వెళ్ళండి ఫంక్షన్స్కి వెళ్ళండి, విచ్చలవిడిగా తిరగండి, ఎంత తిరుగుతారో తిరగండి, కానీ సాధన మార్గంలో అది సరైనటువంటిది కాదు. సాధన మార్గం ఎప్పుడైతే మనం చేరుకుంటామో ఆ సాధన మార్గం లోపల మనకు దొరికేదంతా కూడా ఆనందమే. దెర్ విల్ ఆల్వేస్ బి ఓన్లీ హ్యాపీ టీయర్స్. ఇంకా వేరే ఇవి ఉండవు, ఆనంద బాష్పాలు మాత్రమే ఉంటాయి, ఓన్లీ హ్యాపీ టీయర్స్. ఆ హ్యాపీ టీయర్స్ ని వెతుక్కుంటూ ఆహ్లాదంగా వెళ్తూ ఉన్నాం కుండలిని ప్రయాణం. చివరికి నేను ఏం చేయాలి, అలా నా ఆత్మజ్యోతి ప్రకాశం వస్తుంది, అలా ప్రకాశం వస్తూ 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 నేను లక్ష్మిని చేరుకుంటాను. లక్ష్మిని అంటే ఎవరిని చేరుకుంటాను, ఐశ్వర్య స్వరూపుడిని, నాలో ఉన్నటువంటి సచ్చిదానంద శక్తిని నేను చేరుకుంటాను. క్లియరా, లేకపోతే ఏమన్నా డౌట్ ఉందా? ఎక్కడైనా ఎవరికి ఏ డౌట్ ఉన్నా అడగండి, మొహమాటం లేదు. చాలా చక్కటి భావన కాబట్టి మొహమాటం లేకుండా అడగండి. ఏ పదం అర్థం కాకపోయినా అడగండి, ఏ వర్డ్ అర్థం కాకపోయినా నేను చెప్పిన దాంట్లో అడగండి, మొహమాట పడద్దు. మనకు శరీరంలో 72,000 నాడులు ఉంటాయని మనం చాలా సార్లు తెలుసుకున్నాం కదా. అందులోపల ముఖ్యమైనటువంటిది ఇడా, పింగళ, సుషుమ్న అనేటటువంటి నాడులు. ఈ సుషుమ్న నాడి ఏదైతే ఉంటుందో అదేం చేస్తుందంటే మన చక్రాలన్నింటినీ కూడా మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారాలు, ఇవి మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలు. ఈ చక్రాలన్నింటినీ కూడా కలిపేదాన్ని సుషుమ్న నాడి అంటారు. ఓకేనా, మళ్ళొకసారి చెప్తున్నాను. సుషుమ్న నాడి అంటే ఏంటంటే మనకు శరీరంలో అన్ని నాడులే. నాడులు అంటే ఏంటి, రక్త ప్రసరణకు ఉపయోగపడేటటువంటి వ్యవస్థ. ఈ నాడులు 72,000 నాడులు ఉన్నాయి. ఈ 72,000 నాడులలో 72 ముఖ్యము, ఆ 72 లోపల 3 ముఖ్యము. ఆ మూడిట్లో ఎడమ పక్కన వెళ్లేదాన్ని ఇడా అంటారు, కుడి పక్క వెళ్లేదాన్ని పింగళ అంటారు, మధ్య లోపల ఏదైతే మన చక్రాలను పట్టుకుని ఉందో దాన్ని సుషుమ్న నాడి అంటాము. ఏ వ్యక్తికైనా ఏది చేసినా కూడా జరిగేది ఈ మూమెంటే జరుగుతుంది. మూమెంట్ అంటే ఏంటి, కదలిక. ఏం కదలిక అంటే మన లోపల పరిణతి వచ్చిందా లేదా తెలిసేది కదలిక. ఉదాహరణకి ఒక ఆలయానికి వెళ్ళాము, మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి పూజించాం, మెల్లగా కదలిక స్టార్ట్ అవుతుంది. ఒక వ్యక్తికి స్వలాభాపేక్ష లేకుండా సహాయం చేస్తాము, కుండలిని కదులుతుంది. ఒక దేవుడికి ఇంట్లోపల ఎవ్వరూ హంగు ఆర్భాటం లేకుండా ఒక చక్కటి పూజ చేశాము, కుండలిని కదులుతుంది. మనము ధ్యానం చేస్తూ కూర్చున్నాం, మెడిటేషన్ చేస్తూ కూర్చున్నాం, ఆ కుండలిని కదులుతుంది. జ్ఞాన మార్గంలో ఆలోచిస్తూ కూర్చున్నాం, అసలు నేనెవరిని, ఈ ప్రపంచం ఏంటి, భగవంతుడి గొప్పతనం ఏంటి ఆలోచిస్తూ సూపర్ ఫాస్ట్ గా కదులుతుంది. ఇలాగా కుండలిని లోపల జరిగేటటువంటి కదలిక, కుండలిని అనేది ఏదైతే ఉంటుందో అది జాగృతము కానటువంటి స్థితిలో ఉంటుంది. అటువంటిది జాగృతమయ్యి కదలికలు చేస్తూ 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 మనకు ఇక్కడ ఉన్నటువంటి సహస్రారమును చేరుకుంటుంది. ఈ సహస్రారం అనేటటువంటిది చిన్నప్పుడు ఇలా కదులుతూ ఉంటుంది, ఇలా 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 కదులుతూ ఉంటుంది. అదేంటంటే భగవంతుడికి మనకు ఉన్నట్టు అనుసంధానం చేసేటటువంటి శక్తి. కొన్ని రోజులకు అది గట్టిపడిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక మనకు భగవంతుడితో సంబంధం తెగిపోయి సమాజంతో సంబంధం ఏర్పడుతుంది. అప్పటి వరకు కూడా మనకు విశ్వ చైతన్యంతో మనము కనెక్ట్ అవ్వగలుగుతాము. ఈ విశ్వ చైతన్యంతో కనెక్ట్ అవ్వగలగడం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో పూర్వకాలంలో యాంటెనా అనేవాళ్ళు.
ఆ యాంటీనా ఏదైతే ఉంటుందో అది గనక బ్రేక్ అయి వెళ్ళిపోయింది అంటే అయిపోయినట్టే, భగవంతుల్లో చేరుకున్నట్టు మోక్షం అన్నమాట. ఇదే విషయాన్ని మనము దాదాపు ప్రతి ప్రవచనంలో కూడా ఇలాగే తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ తెలిసింది ఏంటంటే, ఇక్కడ ఉన్న ఏనుగుని ఇడా అనండి, ఇక్కడ ఉన్న ఏనుగుని పింగళ అనండి. ఈ రెండింటి మధ్య లోపల అమ్మవారిని మనం పెట్టాం. పెట్టినప్పుడు ఏమైంది, ఈ అమ్మవారి స్వరూపంలో కుండలిని పైకి లేచేదాకానే కష్టము. కానీ ఎప్పుడైతే కరుణామయి అయినటువంటి అమ్మవారు, ఆర్ద్రాం కరుణ ఉన్నటువంటి అమ్మవారు, ఆవిడ ఏం చేస్తుంది, ఈ పుష్కరిణి అంటే ఏనుగు తొండాల లాంటి రెండు వైపులా ఉన్నటువంటి ఇడా పింగళ, పుష్కర అంటే ఏనుగు తొండం యొక్క చివర్లు అని, ఇది మనకు సరైనటువంటి శక్తిని ఇచ్చి, అంటే సాధన చేయగలిగే శక్తిని, దాన్ని పుష్టి అంటున్నాం ఇక్కడ. తర్వాత ఏంటి, ఈ ఉన్నటువంటి శక్తి ద్వారా ఇలా మెల్లమెల్లగా కదులుతూ ఉన్నాం. కుండలిని కదులుతూ ఉంటే ఆనందం కనిపిస్తుంది, దాన్ని చంద్రాం అన్నాము. అలా వెళ్తూ వెళ్తూ మన లోపల జ్ఞానం వస్తూ ఉంది. అది కదులుతూ ఉన్న కొద్దీ మన లోపల పరిణతి కూడా పెరుగుతుంది. పరిణతి అంటే ఏంటి, నిన్న కంటే ఇవాళ నేను బెటర్ గా ఉన్నాను, ఇవాళ కంటే రేపు మరింత బెటర్ గా ఉన్నాను, రేపటి కంటే ఎల్లుండి మరింత బెటర్ గా ఉన్నాను అనేదాన్ని పరిణతి అంటారు. అంటే మనలో తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనకు అలా తెలిసినప్పుడు ఉదాహరణ ఏంటి, మనకు బయట విషయాలు పెద్దగా రుచించవు, అనవసరమైనటువంటి చర్చలు పెద్దగా బాగుండవు, మనకు నచ్చని విషయాలు ఉన్నప్పుడు ఏం చేస్తాము, అక్కడ ఉండం, మనం అక్కడి నుంచి వెళ్ళిపోతాం. సార్ మేము ఫుల్ ఖాళీగా ఉన్నాం సార్, అందుకోసమే మీ ప్రవచనానికి వస్తున్నాం. అదొక పద్ధతి ఎలా ఉంది. అన్ని పనులు మానుకుని దీని మీద శ్రద్ధతోని ప్రవచనానికి రావడం ఎలా ఉంది, ఏది కరెక్ట్ ఆలోచించండి. మీకు ఒక 4 రోజులు ఎవరింట్లో పెళ్లి పడిందంటే, ఎక్కడైనా 4 రోజులు పెళ్లి పనులు పడ్డాయి అంటే అయిపోయింది. పెళ్లి చూపుల నుంచి మొదలెట్టి పెళ్లి తర్వాత అన్ని అయ్యేదాకా అక్కడే ఉండి పిచ్చి నవ్వులు పిచ్చి వేషాలు వేసి వస్తారు. ఏమి లాభం అంటే, సాధన వచ్చిన వాళ్ళకి అలా అనిపించదు. సాధన వచ్చిన వాళ్ళకి ఏంటి, జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక ఉన్న వాళ్ళ లోపల అది ఉండదు. అందువల్ల ఏమవుతుంది, అది ఆటోమేటిక్ గా కుండలిని ప్రయాణం ప్రారంభమవుతుంది. అప్పుడు ప్రతిదీ కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తూ కలిగిస్తూ మన లోపల మెల్లమెల్లగా పరిణతి వస్తూ ఉంటుంది. పరిణతి వస్తూ చివరికి లక్ష్మిని చేరుకుంటాము. పరిణతి మీద ఇది చంద్రాం, ఆహ్లాదపరిచేటటువంటి, ఇది చంద్రాం అంటే ఆహ్లాదపరిచేటటువంటి ఈ కుండలిని జర్నీ నాకు ఆత్మజ్యోతిని వెలిగిస్తూ నన్ను లక్ష్మీదేవి వైపుకు తీసుకెళ్తుంది. ఇక్కడ పుష్కరణం, ఇది పుష్కరం. పుష్కరణం అంటే ఏనుగు తొండాలు, దీన్ని ఇడా పింగళ అనుకుందాం. సుషుమ్నా నాడీకి అటాచ్ అయినటువంటి చక్రాలలో కదలిక ప్రారంభమైతూ ఆహ్లాదపరుస్తూ నా చైతన్యాన్ని నాకు తెలియజేస్తూ భగవంతుడిని చేరుకునేటటువంటి విషయానికి మనను దగ్గర చేస్తుంది. అప్పుడు నాకు ఆనందం కలుగుతుంది. జై శ్రీకృష్ణ. అర్థమైందా? ఇంకొద్దిగా కష్టంగా రావట్లేదు సార్, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది సార్. ఎలా తెలిసిపోతుంది సార్ చెప్తుంటేను, అంతా మా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి. చాలా బాగుంది, థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ సార్. ఈ ఏనుగులది మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా సార్? ఏనుగులు అంటే ఎందుకు వచ్చింది అసలు, ఏనుగు అనే మాట ఎందుకు వచ్చింది? 2 రకాలు మనం ముందు అర్థాలు తెలుసుకున్నాం. ఫస్ట్ పుష్కరము అంటే, పుష్కరణము అంటే పుష్కరుడి ద్వారా శుభ్రమైనటువంటి నీళ్లు, అవునా? ఇది మనం జనరల్ గా పుష్కరిణి అనేది ఏంటి, భగవంతుడి యొక్క అభిషేకం జరిగినటువంటి నీళ్లు మనం ఏదైతే స్నానానికి వాటికి వీటికి ఉపయోగిస్తామో అది. మనము తీసుకుంటున్నటువంటిది ఏంటి, అక్కడ అమ్మవారు ఉంది, అందులోపల పద్మ సరోవరం ఉంది, ఆ పద్మ సరోవరం లోపల పద్మాలలో అమ్మవారు ఉంది. ఇది మనకు జనరల్ మీనింగ్. ఇప్పుడు మనం ఆ మీనింగ్ తెలుసుకోవడం లేదు. మనం ఏమని తెలుసుకుంటున్నాము, ఇలాగా 2 ఏనుగు తొండాలు ఉన్నాయి. ఈ ఏనుగు తొండాలు ఇడా పింగళ అనుకున్నట్లయితే మధ్యలో సుషుమ్న నాడిలాగా అమ్మవారు ఉన్నారు అని అనుకున్నాం. ఇప్పుడు ఈ ఏనుగు తొండాలలో మళ్ళీ ఒక కథ తెలుసుకుందాం. మనం ఏమని తెలుసుకున్నాము, 2 ఏనుగు తొండాలు సాధన మొదట్లోపల ఒకటి అహంకారం, ఒకటి మమకారం. ఒకటి అహంకారం అంటే నేను, నన్ను అందరూ గుర్తించాలి, నన్ను అందరూ గొప్ప వాళ్ళు అనుకోవాలి, నన్ను అందరూ ఇలా అనుకోవాలి, నన్ను అలా అనుకోవాలి, ఇదంతా అహంకారం అంటారు. మమకారం అంటే నా పిల్లలు, నా భార్య, నాది అనేదాన్ని మమకారం అంటారు. ఈ 2 తొండాలని అహంకారం మమకారంతో పోలుస్తారు. ఈ 2 అహంకారం మమకారము అయినప్పుడు ఏమవుతుందంటే, 2 తొండాల పైన 2 ఇవి ఉంటాయి. మనం జనరల్ గా అమ్మవారిని చూసినప్పుడు 2 కలశాలు ఉంటాయి. ఆ కలశాలు ఏం చేస్తాయి, అందులో నీళ్లు ఉంటాయి. ఈ కలశాలు ఎంతసేపు కూడా మనం ఏంటి, కోరికల కోసం అని చెప్పి పెడతాం. 2 సైడ్ కూడా కోరికలు ఉంటాయి మనకు. ఆ కోరికలు అనేటటువంటి కలశాలని భగవంతుడికి సమర్పించినప్పుడు అందులో ఉన్నటువంటి నీళ్ళని మనకప్పుడు సంతోషం, తృప్తి కలుగుతుంది. ఇది మొదటి భావం. రెండవ భావం ఏంటంటే, అహంకార మమకారాలు పోగొట్టుకుని
పుష్కరము అంటే ఏనుగు తొండాలు. ఈ పుష్కరంలోంచి చల్లే నీళ్లు భగవంతుడి పైన వెళ్తున్నాయి. భగవంతుడి పైన ఈ అభిషేకం చేసే నీళ్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఎలాంటి నీళ్లు? ఇప్పుడు నా లోపల స్వార్థం లేదు, నేను పరిణతి చెందినటువంటి మనిషిని. పరిణతి చెందినటువంటి మనిషి ఏం కోరుకుంటాడు? కార్యసిద్ధికి కావాల్సినటువంటి అంటే శ్రేయస్సుకు కావాల్సిన సామగ్రి తయారు చేసుకుంటాడు. ఇటువైపు ఏమో మోక్షము, ఒక ఏనుగు శ్రేయస్సు, ఒక ఏనుగు మోక్షము. ఇందులోంచి నేను భగవంతుడి పైన పూర్ణత్వం కోసమై, నా లోపల సంపూర్ణమైనటువంటి ఆనందం కోసమై భగవంతుడికి నేను అభిషేకం చేస్తున్నాను. ఇది ఏనుగుల గురించి మనం చెప్పినప్పుడు. మూడోది ఏం చెప్పుకున్నాము? 2 ఏనుగులు ఇలా ఉంటే, ఒకటి ఇడా ఒకటి పింగళ అనుకుంటే, ఈ మధ్య లోపల మనము సాధన ద్వారా సుషుమ్నా నాడి అని మధ్య లోపల అమ్మవారు కనుక అనుకున్నట్లయితే ఈ కుండలిని పైకి లేచి ఆహ్లాదకరమైనటువంటి మనకు ప్రయాణాన్ని కలిగిస్తుంది. ఎంతెంత మంచి పనులు చేస్తూ ఉంటే మనం అంత సంతోషంగా ఉంటాం. క్లుప్తంగా చెప్పాలంటే మంచి పనులు చేస్తే ఈక్వల్ టు సంతోషం. ఒక మంచి పని చేయండి, గుండె ఆనందంతో నిండిపోతుంది. ఆ మంచి పనులు చేయడం, అది ఏదైనా సరే. ఒకరోజు జపము సిన్సియర్ గా 2 గంటలు చెయ్యండి మీరు. చిన్నప్పుడు నేను ఇండియా ఆస్ట్రేలియా మాకు బెన్సన్ అండ్ హెడ్జెస్ అవి ఇవి వచ్చినప్పుడు ఏంటంటే అవి ఎర్లీ మార్నింగ్ ఉండేవి. ఆస్ట్రేలియాలో జరిగేవి కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఉండేవి, ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో. ఏం చేయాలి? మాకు ఆ రోజుల్లో ఎర్లీగానే పడుకునే వాళ్ళం కదా. పొద్దున్న క్రికెట్ మ్యాచ్ చూడాలి అంటే రాత్రి ఎర్లీగా పడుకోవాలి. రాత్రి ఎర్లీగా పడుకోవాలంటే నేనేంటి ఎర్లీగా పడుకున్నా కూడా 12-12:30కు లేచేవాడిని. 3:30 తర్వాత మ్యాచ్లు స్టార్ట్ అయ్యేవి. 2 గంటల పాటు అటెస్ట్ భగవంతుడు ధ్యానం చేస్తూ కూర్చునేవాడిని. అంటే అఫ్ కోర్స్ అప్పుడు కోరికతో చేసేవాడిని. అప్పుడు ఏంటంటే మ్యాచ్కి గెలవాలి అని అలా కూర్చున్నాను. అలా కూర్చొని అలా హనుమంతుడిని కళ్ళ ముందు పెట్టుకునేవాడిని. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీశతి లోక ఉజాగర, ఇలా అనుకుంటూ అలా ప్రశాంతంగా ఆంజనేయ స్వామి ప్రతి రూపము, ప్రతి లైన్ కి 40 లైన్లకి 40 వీటికి నేను ఆంజనేయ స్వామి రూపంతో చేస్తూ మ్యాచ్ స్టార్ట్ అయ్యేదాకా చేస్తుండేవాడిని. సో ఇది ప్రారంభ దశ లోపల మనము భగవంతుని కోరికల కోసం చేస్తామనేది. అది కోరిక నా కోసం కాకపోయినా ఇండియా కోసం అయినా నా సొంత కోరికే కదా. నేను కోరుకుంటే అక్కడ మ్యాచ్ గెలుస్తున్నా, గెలవదు. కానీ సాధన చేసేటప్పుడు కొత్త లోపల కోరికలతోటే చేస్తాం. స్కూల్కి వెళ్ళాలంటే ముందు చాక్లెట్లు ఇస్తాం, తర్వాత ఏం చేస్తాం? మెల్లమెల్లగా పిల్లలు ఆటోమేటిక్ గా వెళ్తారు. అంతేగాని డిగ్రీ వచ్చాక నేను ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళాలి అంటే అమ్మ చాక్లెట్ ఇస్తా అంటుందా? కాదు. అదే విధంగా మనం కూడా సాధకులు ఏం చేయాలంటే ఒక స్థాయి తర్వాత కోరికలను కోరుకోవడం అనేటటువంటిది తగ్గించాలి. ఎప్పుడైతే మనము ఈ సాధన చేస్తూ ఉంటామో మనకు తెలియకుండా ఒక ఆనందం కలుగుతూ ఉంటుంది. అది ఏం ఆనందం తెలియదు. మ్యాచ్ గెలవకపోయినా నేను తర్వాత రోజు మళ్ళీ హనుమాన్ చాలీసా చదివేవాడిని. సో ఒక సరైనటువంటి జపం ద్వారా, ఒక సరైనటువంటి పూజ ద్వారా, ఒక సరైనటువంటి వ్రతం ద్వారా, ఒక సరైనటువంటి నోము ద్వారా, ఒక సరైనటువంటి అభిషేకం ద్వారా, ఒక సరైనటువంటి సేవ ద్వారా, ఒక సరైనటువంటి నిష్కామ కర్మ ద్వారా మనం ఆనందాన్ని పొందగలుగుతాము. ఇది అందరికీ అనుభవంలోకి వచ్చుంటుంది, కానీ ఎవరు గుర్తించలేకపోయిండొచ్చు. అందరికీ జరుగుతాయి. శ్రీనివాస్కి ఒక్కడికి జరిగాయి, అది అసంభవం. అందరికీ జరుగుతాయి. ఇక్కడ కూడా మనం తెలుసుకుంటున్నది ఏంటంటే ఏదైతే సాధన ద్వారా మనకు ఈ ఆనందం కలుగుతూ ఉంటుందో ఈ ఆనందంలో దారి అద్భుతంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి కోరికలు పోతాయి. కోరికలు పోయిన తర్వాత ఏమవుతుంది? మెల్లమెల్లగా ఆహ్లాదకరమైనటువంటి జర్నీ చేస్తూ ఉంటాము. అందుకే జ్ఞాన మార్గంలో వెళ్లే వారికి జ్ఞాన మార్గానికి సంబంధించిన విషయాలు తప్ప ఇక మరి ఏ విషయాలు కూడా పట్టవు వాళ్ళకి. వాళ్ళు అల్టిమేట్లీ ఏం కోరుకుంటారు? జ్ఞానమే కోరుకుంటారు. ఇప్పుడు ఆయన చెట్టు కింద కూర్చున్నారు, దక్షిణామూర్తి. ఆయన స్టూడెంట్స్ అందరూ చాలా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ జ్ఞానమూర్తులే. వాళ్ళు కూడా కింద కూర్చున్నారు. ఇప్పుడు ఈయన ఏం చెప్పాలి? వాళ్ళకి ఏం అర్థం అవ్వాలి? అందరికీ తెలుసు జ్ఞానం అంటే ఏమిటో. ఏం లేదు, అలా కూర్చుంటారు అంతే. వాళ్ళకి అదే సంతోషం. ఎందుకంటే జ్ఞానమూర్తులు జ్ఞానమే కావాలనుకుంటారు. సాధకుడు ఎందుకంటే అందులో ఉన్నటువంటి మందు లోపల కూడా చెప్పుకున్నాం. ఈ వీటిలో వచ్చేటటువంటి అమృత తుల్యమైనటువంటి ఆ అమృతము ఇలా మళ్ళీ నాకు మూలాధారం వరకు ప్రవహించనే అని కూడా ఒక శ్లోకంలో తెలుసుకున్నాం మనం శ్రీ సూక్తంలో. శ్రీ సూక్తం మొత్తము మనము జ్ఞానము ధ్యానము అనే 2 పద్ధతులలో దాదాపుగా ప్రతి శ్లోకాన్ని ఇలాగే తిప్పుకున్నాం మనం. కావాలంటే మీరు మొత్తం తిరిగేయండి. ప్రతి శ్లోకాన్ని మనము మెడిటేషన్ పద్ధతిలో ధ్యాన మార్గంలో తెలుసుకున్నాము, జ్ఞాన మార్గంలో తెలుసుకున్నాం. సో ఇక్కడ మనం ఏంటంటే ముందుగా అహంకార మమకారాలతో కోరుకున్నప్పటికీ తర్వాత ఈ అహంకార మమకారాలని రీప్లేస్ దెమ్ విత్ శ్రేయస్సు, మోక్షము. అప్పుడు భగవంతుడికి సమర్పిస్తే అది పూర్ణత్వాన్ని మనకిస్తుంది. ఎప్పుడైతే మనకు పూర్ణత్వం వస్తుందో అప్పుడు మనకి ఇంకా ఏమీ వద్దనిపిస్తుంది. ఎందుకంటే పూర్ణత్వం అంటే అన్ని ఉన్నాయి. బాగా కడుపు నిండిన వాడికి ఇంకా తిను అంటే ఏం తింటాడు? అది పూర్ణత్వం.
సో ఆ పూర్ణత్వం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ కుండలిని ఇలా మెల్లగా పైకి ప్రయాణిస్తూ ఉంటుంది, ఆహ్లాదకరమైనటువంటి జర్నీ చేస్తూ 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 లక్ష్మిని చేరుకుంటుంది. ఇది లక్ష్మి. జై శ్రీకృష్ణ. చాలా బాగుంది సార్, బాగా అర్థమైంది సార్. జై శ్రీకృష్ణ జై సార్. శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. సార్ కుండలిని జాగృతి అయ్యింది అన్న దానికి మొదటి ఇండికేషన్ ఈజ్ పరిణితి సాధించటమేనా సార్? యా, మీకు మామూలు పనులు శ్రద్ధగా అనిపించకుండా, జ్ఞాన మార్గం పైన ఉన్నటువంటి వస్తువులు మీకు ఇష్టం అనిపిస్తున్నాయి అంటే ఇక మీరు ఆలోచించేది లేదు. ఇక సార్ మాకు మంచిగా సార్ 4 రోజులు రామ్ సార్ మీ ప్రవచనాలకి, ఎందుకు అంటే మేము పెళ్లికి వెళ్తున్నాం సార్. ఎవడి పెళ్లి? ఎవడో అత్త కొడుకు, మామ కూతురు, చెల్లెలి తమ్ముడు, ఫ్రెండ్ వాళ్ళ కొడుకుది. చాలా డీటెయిల్ గా వెళ్తున్నారు, చాలా డీప్ గా వెళ్ళిపోతున్నారు మా స్టూడెంట్స్. ఎందుకోసమే నేను ఆ చిత్రగుప్తుని మళ్ళీ కాల్ చేస్తుంటా, ఉత్తగా కాల్ చేయ, నేను చిత్రగుప్తుని కోపంతో కాల్ చేస్తా అనుకుంటారు. ఇందుకే చిత్రగుప్తుడికి చెప్తా కొద్దిగా, చిత్రగుప్త అంటే వచ్చిల్లు సిల్వా స్టూడెంట్స్ వచ్చిల్లు టెంపరేచర్ పెంచాలా, పెంచు నిన్న బజ్జీలు వేసుకున్నాం కదంటే ఇవాళ పకోడీ వేసుకుందాంలే. సో అట్లాగా. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సింపుల్ సైన్ ఏంటి అంటే మనకు బాహ్య విషయాలు ఎక్కువగా శ్రద్ధ అనిపించవు. అది ఎన్ని పనులున్నా ఎన్ని ఉన్నా ప్రవచనం ముందు కూర్చుంటున్నానా లేదా నేను? అవునా? అలాగే మీరు కూడా ప్రవచనం ముందు కూర్చోవాలి. అంటే ఏదో బలవంతపు రామాయణం కాదు సార్. శ్రీనివాస్ స్టూడెంట్స్ వచ్చారంటే ఏసీ వేస్తారు సార్. వెయ్యాలనే నా కోరిక కూడా, వేయించుకుంటాం సార్, వేయించుకుంటాం అలా. ఏసీ చేతికి చల్లగా బాదాం పాలు ఇస్తారు సార్ తాగమని. మీరంత బాగా విని వచ్చారు ప్రవచనాలు. శ్రీనివాస్ సార్ అంత బాగా చెప్పారు. మీకు అంత జ్ఞానబోధ చేశాక ఇంకా ఫ్రైయింగ్ లేదు సార్. జై శ్రీకృష్ణ సార్. ఒక 10 years బ్యాక్ ఒక చోటికి వెళ్తే అక్కడ గాయత్రి మంత్రము ఇనిషియేషన్ చేశారని ఒక క్లాస్ తీసుకొని, అప్పుడు వాళ్ళ శిష్యుడే ఇక్కడ ఆ అబ్బాయి మెలికలు తిరిగిపోతున్నాడు సార్, పాము మాదిరి ఇట్లా విపరీతంగా తిరుగుతున్నారు హాల్లో. సో అప్పుడు ఆయన అన్నారు, ఈ అబ్బాయికి కుండలిని జాగృతి అయింది అని చెప్పారు. అంటే ఒక్కొక్కసారి గురువు ఇది లేకుండా అది కూడా కుండలిని జాగృతి అంటే మీరు చెప్పింది ఐ అగ్రి విత్ యూ సార్. నాకు పరిణితి సాధించడమే కుండలిని జాగృతి అవ్వడం అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. కానీ ఆ రోజు నేను అది కూడా అబ్బాయి అలా ఇదైపోతుంటే వాజ్ సర్ప్రైజ్డ్. మళ్ళీ ఇంకొవరినో చూపించాయనంటున్నారు, అబ్బాయి కుండలిని సాధన చేశాడు, కుండలిని అనే సాధన చేస్తే పిచ్చి పెట్టింది అన్నారు. ఇవన్నీ సమ్ డిస్టర్బింగ్ గా అనిపించాయి. బట్ వాట్ ఎవర్ యూ సెడ్ ఈస్ ఐ అగ్రీ విత్ దాట్. అంటే వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో లేకుండా చేయడం వల్ల అలా జరిగిందంటారా? వాళ్ళ సంగతి నాకు తెలియదు, వాళ్ళకి ఏం జరిగిందని. అది లోపల ఏమున్నాయో నాకు అవన్నీ ఆయన గాయత్రి మాకు చెప్పించడానికనే వచ్చారు సార్. ఒక 10 రోజులు క్లాస్ తీసుకుంటే అంటే ఒకటే గుర్తుంచుకోండి, ఒకటే ఏంటంటే ఎవరైనా సరే అంటే వారి శక్తి గాని వారి సామర్థ్యం గాని వారిని నేను క్రిటిసైజ్ చేసే ఇది లేదు. కుండలిని అనేది ఒకరు జాగృతం చేయవలసిన అవసరం ఉండదు. ఓకేనా? మీరు ఒక సేవ చేయండి, వరుసగా మీరు ఏదో ఒక సేవ చేయండి. వరద బాధితులకు మీరు ఆహార పొట్లాలు ఇవ్వండి. తర్వాత ఎవరికైతే మెడికల్ హెల్ప్ అవసరం అవుతుందో వాళ్ళు, లేదా చదువు, అన్నిటికంటే గొప్పది చదువు, అందరికీ నేర్పించండి. ఓకే? ఏమి చెయ్యొద్దు, మీరు దేవుడిని అసలు పట్టించుకోవద్దు. సరేనా? మీరు ధ్యానం చేయొద్దు, దేవుణ్ణి పట్టించుకోవద్దు, ఏమి చెయ్యొద్దు. ఓకే? ఇదొక్కటి చేయండి, కుండలిని జాగృతం అవుతుంది. సో కుండలిని జాగృతం అనేటటువంటిది ఎవరి సొత్తు కాదమ్మా. కుండలిని జాగృతం అనేటువంటి మన పరిణతే కుండలిని జాగృతి. నిన్నటికి ఈ రోజుకి రేపటికి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది ఈ జర్నీలో. అంటే దానికి అంటే పూర్తి బాగా జాగృతి అయింది ఎలా తెలుస్తుంది సార్? అంటే తెలుస్తుంది మీకు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు మీకు వేరే విషయాల ఆనందాన్ని కలిగించవు. ఇప్పుడు మీరు బయట వాళ్ళతో ఉన్నా న్యూట్రల్ గా ఉంటారు, నవ్వుతారు. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, కొంతమంది స్వామీజీలు వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళు సన్యాసం తీసుకునేది కూడా డబ్బు కోసమే. నేను చెప్పాను ఒక సన్యాసి ఉన్నాడు, దొంగ సన్యాసం తెలుసు అతను నాకు క్లియర్ గా. అతను నేను చెప్పే కదా, ఆఖరికి గుడిలో దండం పెట్టుకునేటప్పుడు కూడా 100 ఫోటోలు ఉన్నాయి. అలానే ఎందుకు స్వామి ఈ ఫోటోలు అంటే, లేదు ఊరికే ఒక ఫోటో కోసం అన్నాడు. ఆ ఫోటోగ్రాఫర్ ని ఆయన ఎక్స్క్లూజివ్ గా పెట్టుకున్నాడు ఫోటోల కోసం అని.
ఫోటోల కోసం వెళ్ళి 3 గంటలు 4 గంటలు మళ్ళీ స్వామీజీకి సేవ చేయడానికి ఒక అమ్మాయిని కూడా పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి భర్తను వదిలేసి స్వామీజీ తోటి ఫోటోలు దిగడము అవి అంటే క్రూరంగా తయారైపోతున్నారు జనాలు. డబ్బు కోసము అత్యంత నీచాతి నీచంగా దిగిపోతున్నారు. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినది ఒక మామూలు ఎగ్జాంపుల్. ఇలాంటివి కొన్ని వందల వేల లక్షల ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కడు ఎవరికి వాడే గురువు, నా చుట్టూ 10 మంది తిరగాలి అనే భావనలో ఉన్నాడు. ఇక్కడ మన దగ్గర మనం క్లియర్ గా చెప్పుకుంటున్నాం. నేను రోడ్డు మీద కనిపిస్తే నన్ను చూసి చూడనట్టుగా వెళ్ళిపోయిన వాళ్ళు నాకు అత్యంత ఆత్మీయులు అని చెప్తున్నాను. ఇంతకంటే ఏం చెప్పాలి? నాకు మీరు ఎప్పుడు కలవద్దు జీవితంలో, నాకు ఎప్పుడు కూడా మనం కలవాలి అనే కోరిక లేదు, మీరు నుంచి ఒక రూపాయి నాకు ఆశ లేదు. నేను ఎదగాలి, నాతో పాటు ఒక 10 మంది ఎదిగితే చాలు. కాబట్టి కుండలిని ఎదగడం కోసమని ప్రత్యేక సాధనలు ఏమీ అవసరం లేదు, ఒక దేశ సేవ చేస్తే చాలు. కాబట్టి కుండలిని అనేటటువంటిది ఎవరి సొత్తు కాదది, అది ఎవరికి వారే సాధన ద్వారా దాన్ని ముందుకు తీసుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అద్భుతమైనటువంటి జాగృతము జరుగుతుంది. సుభాష్ చంద్రబోస్కి జరగలేదంటారా? పండిట్ దీనదయాల్కి జరగలేదంటారా? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి జరగలేదంటారా? వీరందరికీ కూడా జరిగి తీరింది. శివాజీలో జరగలేదంటారా? రాణా ప్రతాప్ లో జరగలేదంటారా? వీరందరికీ జరిగింది, ఖచ్చితంగా జరిగింది. వీరందరూ కూడా ఏమి ఆశించారు, వాళ్ళు ఏం ఆశించారు? పోతనకు జరగలేదా? అన్నమయ్యకు జరగలేదా? రామదాసుకు వీళ్ళందరికీ జరిగింది. ఏం ఆశించారు? వాళ్ళు ఏమీ ఆశించలేదు. వాళ్ళు ఏదో మెడిటేషన్ టెక్నిక్, నాకు కుండలిని నువ్వు జాగృతం చేయి. చాలా మంది అంటారు ఇక్కడ ముట్టుకుంటాం మేము కుండలిని జాగృత అంటారు, ఎక్కడో ముట్టుకుంటారు. ఆ ముట్టించుకోకండి అన్ని పిచ్చి పిచ్చి ఇవన్నీ గలీజ్ పనులు ఇవన్నీ మానేసి ఏంటంటే వేరే వాడిని నమ్ముకోవద్దు. ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఇదే మనం ఆదిత్య హృదయంలో కూడా తెలుసుకున్నది కదా. ఆదిత్య హృదయంలో అగస్త్యుడు ఒక్క మాట చెప్పేసి వెళ్తే అయిపోయేది. ఏమని? ఈ ఆదిత్య హృదయం అంతా ఎందుకు, ఓ పంజాయవయ్యా రాముడా, ఆదిత్య హృదయం నిన్న ఎంత అద్భుతంగా తెలుసుకున్నాం. చెప్పండి, భగవద్గీత ఆదిత్య హృదయం రెండు సేమా కాదా? రెండు సేమ్. ఆయన నువ్వు బ్రహ్మాస్త్రం వేయవయ్యా అని చెప్పేసి వెళ్ళిపోతే అయిపోయేది కదా. ఆదిత్య హృదయం చెప్పాల్సిన అవసరం ఏముంది? చెప్పండి ఎవరైనా, నిద్ర లేచి చెప్పండి ఎవరైనా. శ్రీరామచంద్రుడిలో ఉండే నిస్సత్తు అని పైకి లేపటానికి, ఆయనలో ఉన్న అంతర్గతంగా ఉన్న శక్తిని జాగృతం చేయాలి, జాగృతం చేయడానికి. నిరాశ నుంచి బయటికి వెరీ గుడ్, నిరాశ నుంచి బయటికి తీసుకురావాలి. సో కాబట్టి ఏంటంటే మనలో ఉన్న శక్తిని గుర్తించడానికే సాధకులు ఇస్తారు. అంతేగాని నేను ముట్టుకుంటే నీకు అయిపోతుందని ఎవరు అనరు. ప్లీజ్ నా మాట వినండి, నన్ను నమ్మండి, నాకేం లాభం లేదు మీతో ఎవరితోటి. ఈ ఒక్క పాయింటే గుర్తుంచుకోండి. కరెక్ట్ గా చెప్పారు సార్, నమ్మాలి సార్. ఎందుకంటున్నానంటే బయట జనాలు ఎలా తయారైపోయారో, ఎంత మోసాలకు దిగజారిపోతున్నారో నేను చెప్పలేను. పెద్ద పెద్ద మఠాల పీఠాల అందరూ కూడా ఇదే దారిలో, అందరూ డబ్బు 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 డబ్బు. ఏదైతే మనకు ఈ వదిలితే గాని మనం దేవుడి దగ్గరికి వెళ్ళమో వాడు అంటాడు డబ్బు వృధా, డబ్బు ఇలాంటిది, డబ్బు పాపిష్టిది, మీరు మాత్రం నాకు బ్లాక్ మనీ ఇవ్వండి అంటాడు. ఏమి ఇంకా ఎక్కడ మనకు సాధన కుదురుతుందో ఆలోచించండి. ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు మనవల్లొద్దు మనవరాళ్ళొద్దు డిటాచ్మెంట్ పెంచుకోండి అంటాడు. వాళ్ళ మనవళ్ళ గురించి మనవరాళ్ళ గురించి విపరీతంగా ఇదైపోతూ ఉంటాడు. మానప్రస్థంకి వెళ్లకుండా ఇలా చూస్తూ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏమంటాం వీళ్ళని, ఏమంటాం? వీళ్ళు సమాజం లోపల మూఢనమ్మకాలు పెంచడం తప్ప వీళ్ళు హిందూ ధర్మానికి చేస్తున్న ఏంటి సేవ? వాళ్ళ వల్ల జనాలు మారుతున్నారు. ఏం మారుతున్నారు వాళ్ళు? ఇంకా కూడా స్వార్థపరులాగా తయారై మూఢనమ్మకాలు పెంచుకుంటున్నారు. ఈ గుడికి వెళ్తే ఈ లాభం, మీరు ఈ ఒక్కటి వింటే చాలు మీకు జీవితం సెట్ అయిపోతుంది. ఏం సెట్ అవుతుంది? అలా సెట్ అయ్యేటట్టయితే అర్జునుడు శ్రీకృష్ణుడితో సెట్ ఎందుకు చేయించుకోలేదు? అర్జునుడు శ్రీకృష్ణుడితో సెట్ ఎందుకు చేయించుకోలేదు? అందరినీ చంపుకుంటాడు అర్జునుడు. చంపిన తర్వాత దేవుని ఇట్లా కోపంగా చూసి మా బావా నీ మాట విన్నాను, మొత్తం ఉన్న వాళ్ళందరూ పోయారు, ఉన్న వాళ్ళందరూ ఊడ్చుకుపెట్టేశారు అని అన్నాడు? ఎప్పుడైనా అనలేదు. భగవంతుడు తత్వం తెలుసుకున్నవాడు భగవంతుడి యాక్షన్స్ ని క్వశ్చన్ చెయ్యడు. మళ్ళొకసారి చెప్తా, భగవంతుడు తత్వం తెలిసిన వాడు భగవంతుడి యాక్షన్స్ ని క్వశ్చన్ చేయడు. మళ్ళొకసారి చెప్తా, భగవంతుడు తత్వం తెలిసిన వాడు భగవంతుడి యాక్షన్స్ ని క్వశ్చన్ చేయడు. ఎవరైనా చెప్పగలరా ప్లీజ్? భగవంతుడి తత్వం తెలిసిన వాళ్ళు భగవంతుడి యాక్షన్స్ క్వశ్చన్ చేయరు. అది గుర్తుంచుకోండి ఎప్పటికీ కూడా. వీళ్ళందరూ ఏమంటున్నారు? వాళ్ళే భగవంతులు అయిపోతున్నారు. నేను చెప్పే కదా, మొన్న మా ఫ్రెండ్ అంటాడు, ఇప్పుడు నేను వెళ్తున్నటువంటి ఆ స్వామీజీ ఆయన దేవుడే అంటాడు, దేవుడే ఇంకా అంటారు. వాళ్ళు మన కృష్ణుని వాళ్ళని కూడా పూజించారు. మా గురువు గారు చెప్పాడు అంటాడు అంతే. వాడు కోతిని చూపించి ఇది కుక్క అని చెప్తే అందరూ కుక్క అని నమ్ముతారు.
నాలాంటి వాడు వెళ్ళి కాదండి అది కోతిలాగా ఉందంటే, సార్ అలా కనిపించడానికి కారణం ఏంటంటే మీ ఐస్ సార్, మీ ఐస్ లో ప్రాబ్లం ఉంది, అది కోతి కాదు కుక్కే అంటాడు వాడు. నేను చెప్తాను ప్రమాణాలు, కోతి అంటే ఇలా ఉంటుంది, కుక్క అంటే ఇలా ఉంటుంది. వాడికి ఆ ప్రమాణాలు అవసరం ఉండదు, ఎందుకంటే వాళ్ళు కల్ట్ ఫామ్ చేస్తున్నారు, కల్చర్ కాదు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, మీరు అన్నదానికి సింపుల్ గా జవాబు చెప్పాలి ఏంటంటే, కుండలిని జాగృతం అనేటటువంటిది ఒకటిపైన ఆధారపడలేదు. మీరు సింపుల్ గా రామ అన్నా కూడా కుండలిని జాగృతం అవుతుంది. రామ తారక మంత్రం. ఆదిత్య హృదయం మనస్ఫూర్తిగా చదివితే జాగృతం అవుతుంది. విష్ణు సహస్రనామం సరిగ్గా చదివితే జాగృతం అవుతుంది. లలిత సహస్రనామం చక్కగా చదివితే జాగృతం అవుతుంది. భగవద్గీత 12వ అధ్యాయం 15వ అధ్యాయం చదివితే జాగృతం అవుతుంది. బస్ ఇవి తప్ప వేరేవన్నీ ఇంకా మనకు నేర్చుకుంటాం, ఇష్టం కోసం నేర్చుకుంటాం. కానీ ఇవన్నీ బట్టి కొట్టేసేసి జీవితం అంతా వాటిలోనే ఉందన్నట్టుగా అడ్డగోలు దారులు వెళ్ళిపోతూ ఇవన్నీ చేయడం కంటే సాధన మనకు అలవర్చుకోవాలి. భగవంతుని అలా కళ్ళ ముందు నిలుపుకుంటూ చెయ్యాలి. చేసినప్పుడు ఇందాకేమన్నాం, ఈ ప్రపంచంలో ఉన్న ఆనందాన్నంతా ఓ జాతవేద నా లోపలకు ఆహ్వానించు, ప్రతి శ్లోకంలో కూడా నా లోపలకు ఆహ్వానించు అంటూ అమ్మవారి శక్తిని మీరు అసలు శ్రీ సూక్తం అర్థమైందో లేదో కూడా నాకు తెలియడం లేదు, ఒక్క మాటలో చెప్తాను. అర్థమవుతుంది సార్. ఒకటే మాటలో చెప్పాలంటే ప్రపంచమంతా శ్రీ, ఆ శ్రీని నాలో తీసుకురా, కథం. ఎవరన్నా చెప్పండి, ఇది దయచేసి ఒక 5-6 చెప్పండి మాట. ప్రపంచమంతా ఉన్నది శ్రీ, ఆ శ్రీని నాలో తీసుకురా. ప్రపంచమంతా శ్రీ, ఆ శ్రీని నాలో తీసుకురా. ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా? స్త్రీ కాదు, స్త్రీ కాదు, శ్రీ శ్రీ శ్రీనివాస్ లో SRI శ్రీ సూక్తం. ప్రపంచమంతా శ్రీ, ఆ శ్రీని నాలోనికి తీసుకురా. శ్రీ అంటే ప్రపంచమంతా శ్రీ, ఆ శ్రీని నాలోనికి తీసుకురా కూడా మొన్నటి శ్లోకంలో చెప్పారు సార్. అంతటా ఉన్నటువంటి చైతన్య శక్తి, ఆహ్లాద శక్తి, ఆనంద శక్తి, ఐశ్వర్య శక్తి, ఈ ప్రపంచంలో ఉన్న మొత్తము ఏదైతే ఉందో అది నాలో కూడా ఉంది, నేను గుర్తించలేకపోతున్నాను. సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఐ విల్ రియలైజ్ ఇట్. నువ్వు దేవుడా, జాతవేద, ప్లీజ్ ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా నాలో ఉంది అని చెప్పి ప్రూవ్ చేయి చాలు. ఆ భలే భలే అందాలు పాట మీనింగ్ ఏంటి? శ్రీ సూక్తం. అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకే అయ్యవు. ఒక్కసారి మీరు పాటలు మీకు పాటలలో తత్వాన్ని గుర్తించరా? నేను ఎప్పుడు పాడే పాట మీకు అది గుర్తుండే ఉంటుంది. నీ గుణగానము, నీ పద ధ్యానము. ఎవరో మ్యూట్ లో లేరండి, కాళ్ళు మొక్కుతాం, మ్యూట్ లో పెట్టుకుంటారా? చూడండి, ఇట్లాంటి వాళ్ళు జాయిన్ అవుతారు, దురదృష్టం. నీ గుణగానము, నీ పద ధ్యానము, అమృత పానము రాధేశాం. ఏ ఈతి బాధ ఎదురైన గాని, మోహకలీలము మోసిన గాని, నీ పాద సేవా విడదీయకయ్యా, కరుణా శరణాగతావన హే జగన్నాథ. నీ గుణగానము, నీ పద ధ్యానము, అమృత పానము రాధేశా. నీలాద్రి శిఖరాన కొలువై ఉన్నా, నీ నగుమోము అందమే గన్నా. నీలాద్రి శిఖరాన కొలువై ఉన్నా, నీ నగుమోము అందమే గన్నా. ఏ అందమైన వెగటేనన్నా, జగదేక మోహన సుందరాకార. నీ గుణగానము, నీ పద ధ్యానము, అమృత పానము రాధేశాం. అమృత పానము రాధేశాం. ప్రతి చోట కూడా మనకు ఆనందం ఎక్కడ ఉంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఆనందం కేవలము భగవంతుడి దారిలోనే ఉంది. ఆనందం కేవలం భగవంతుడి దారిలోనే ఉంది. ఆనందం కేవలం భగవంతుడి దారిలోనే ఉంది. ఆ ఆనందాన్ని నేను వదలను, నాకు అదొక్కటే కావాలి. ఎన్ని కష్టాలు వచ్చినా,
ఏతి బాధ ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని నీ పాద సేవా విడదీయకయ్యా శరణాగతావన హే జగన్నాథ. ఎన్ని కష్టాలు వచ్చినా సరే భగవంతుడా నీతోటి మాత్రం నన్ను ఇది అంటే, ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుడి దారిలో వెళ్తుంటామో అప్పుడు కష్టాలు అనిపించవు. ఎందుకంటే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది కేవలం ఆనందము మాత్రమే. నీ ఒక్కడిలో బాధ ఉంది అంటే ప్రపంచంలో బాధ ఉందని కాదు, కానీ ప్రపంచంలో ఆనందం ఉంది అంటే నీలో ఆనందం ఉన్నట్టే. ఎందుకంటే నువ్వు ప్రపంచంలో ఉన్నావు కాబట్టి. నువ్వు నీ ఆనందాన్ని గుర్తించుకోకుండా మోహం వికారంలో మూసుకుపోతున్నావు. నువ్వు ఈతి బాధలలో నువ్వు ఇరుక్కుపోతున్నావు. కానీ నువ్వు వదలకూడదు ఏంటి? భగవంతుడి యొక్క పాదసేవ. బ్యూటిఫుల్ పాట. పాటలలో తత్వాన్ని గుర్తించండి. పాటలలో తత్వాన్ని గుర్తిస్తే చాలు భగవంతుడి గురించి తెలుసుకుంటాం. జై శ్రీకృష్ణ. ప్రార్థన ఒకటి చెప్పొచ్చు సార్. బాగుంది. జై శ్రీకృష్ణ. ఇందాక మీరు చెప్పిన పాయింట్ కూడా కుండలిని యాక్టివేట్ చేయడానికి సింపుల్ పాయింట్ చెప్పినా చాలా మీనింగ్ ఉంది సార్. విద్యాదానం చేయండి అంటే పూజలు ఎక్కువ అలా కాకపోయినా ఈ హెల్ప్ చేయటము, ఆ పాయింట్ బాగుంది సార్. నిజంగా ఆనందం, తృప్తి అదైతే బాగుంటుంది సార్. వేరు అది నిస్వార్థ సేవ అది బాగుంది. నిస్వార్థ సేవ ఏదైతే ఉందో ఇది అన్నిటికంటే గొప్పది. లేకపోతే మీరు ఒక్కసారి ఆలోచించండి. సుభాష్ చంద్రబోసు ఐఏఎస్ టాపర్, ఆల్ ఇండియా, రిచ్ ఫ్యామిలీ. తన ఇంట్లో వాళ్ళ లాస్ట్ కాబట్టి ఇంట్లో అందరూ ప్రేమించేవాళ్ళు. ఇప్పుడు నాకు ఎంతైతే ప్రేమ దొరికిందో సుభాష్ చంద్రబోస్ కి కూడా అంత ప్రేమ దొరికింది. ఇంట్లో అందరూ ఇష్టపడతారు ఇంట్లో వాళ్ళ. ఎందుకంటే చిన్నపిల్లాడు అందరూ ముద్దు చేస్తూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా రెడ్ కార్పెట్ మీద నడిచినటువంటి వ్యక్తి. కానీ ఏమి వెతుక్కున్నాడు? ముళ్ళబాటను వెతుక్కున్నాడు. ఎందుకని? కోట్లాది మందికి రాజబాట వేయడం కోసం అని చెప్పేసి. అది జస్ట్ ఇమాజిన్. అంటే అలాంటి వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళు జీవితాన్ని మన కోసం తీసుకొచ్చారు. ఒకవేళ గనక శివాజీ గనక మనకు లేకపోతే ఏమై ఉండేది వాళ్ళ మన పరిస్థితి? అసలు హిందూ ధర్మం ఉండేదా? ప్రతి గల్లీలో పాకిస్తాన్ ఉండేది. అహల్యాబాయి లేకపోతే ఏమయ్యేది? ఇవాళ భారతదేశంలో హిందూ ధర్మం నిలిచేదా? ఆవిడకి మామగారు చనిపోతారు, అత్తగారు చనిపోతారు, అమ్మ నాన్న చనిపోతారు, భర్త చనిపోతాడు, పిల్లాడు చనిపోతాడు, కూతురు చనిపోతుంది, అల్లుడు చనిపోతాడు, మనవడు చనిపోతాడు. ఏం మిగిలింది ఆవిడకి? కానీ ఆవిడ చేసిన అచీవ్మెంట్స్ ప్రపంచంలో ఏ ఒక్కరూ చేయలేదు. అహల్యాబాయి ప్రపంచంలో ఏ ఒక్కరు, నేను అంటుంది ఇండియాలో కాదు, ప్రపంచం ఒక్కరిలో ఎవరూ చేయలేదు. ప్రపంచంలో ఏ ఒక్కరూ కూడా చేయనటువంటి అచీవ్మెంట్స్ చేసింది. దానికి కారణం ఏంటంటే భగవంతుడి మార్గంలో వెళ్తున్న వాడికి అసాధ్యం అనేది ఉండదు. ఒక ఆడామె 300 సంవత్సరాల కింద అలా చేయడం ఇట్స్ నాట్ ఈజీ. 33 సంవత్సరాలు పరిపాలిస్తే ఒక్క యుద్ధంలో కూడా ఆవిడ ఓడిపోలేదు. అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలించింది. గ్వాలియర్, మళ్ళీ తర్వాత మహేశ్వరం, ఇండోర్, అత్యద్భుతంగా ఆవిడ పరిపాలించి మధ్యప్రదేశ్ మొత్తాన్ని ఎంత అద్భుతంగా చేసిందో. నర్మదాలో ఇవాళ చూస్తున్నవన్నీ, మనం చూస్తున్న ప్రతి టెంపుల్, శ్రీశైలం టెంపుల్ నుంచి మొదలెట్టి మీరు వెళ్ళే బద్రీ కేదార్ వరకు, కాశీ కావచ్చు, ఏ టెంపుల్ ఆవిడ మార్చలేదో చెప్పండి. సో భగవంతుడి దారిలో వెళ్తూ సేవ చేసే వాడికి ఏది అవసరం లేదు. వీరందరికీ కుండలిని జాగృతం అయిపోయినటువంటి మనుషులు. జై శ్రీకృష్ణ. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే వచ్చే వారంతో అయిపోతుంది మనకు. మిగిలిపోయినట్టు వచ్చే వారం సేమ్ ఉంటాయి. 14, 15 దాదాపుగా సేమ్ ఉంటాయి. 16వ శ్లోకం సరే ఫలశ్రుతి ఒక్క లైన్లో చెప్పుకుంటాం. వచ్చే వారంతో శ్రీ సూక్తం పూర్తవుతుంది. పురుష సూక్తం మనకు ప్రారంభించుకుంటాం. ఓకే, పురుష సూక్తం అనేది యాక్చువల్ వేదంలోకి వచ్చింది. ఇప్పుడు మనకు శ్రీ సూక్తం ఏమైందంటే తర్వాత యాడ్ చేశారు. పురుష సూక్తం ఏదైతే ఉందో అది ప్రాపర్ గా వేదం నుంచి వచ్చింది. ఈ సృష్టి మొత్తం ఎలా ఏర్పడింది అని చెప్పి తెలియజేసేది అన్నమాట. ఇది వచ్చే వారం కాక ఆ వచ్చే వారం నుంచి మనం పురుష సూక్తాన్ని ప్రారంభించుకుంటాం. వచ్చే వారంతో ఎంతో జ్ఞానాన్ని మనకు అందించినటువంటి శ్రీ సూక్తం పూర్తవుతుంది. ఈ మధ్య అన్ని కూడా గొప్ప గొప్పవన్నీ పూర్తి చేసుకుంటూ గొప్ప గొప్పవన్నీ ప్రారంభించుకుంటున్నాం. చాలా సంతోషం. మీ అందరి శ్రద్ధాశక్తులకి
భగవంతుడు తప్పక మిమ్మల్ని యూనో సద్బుద్ధిని కలిగిస్తూ, సత్ప్రవర్తనను కలిగిస్తూ సరైనటువంటి మార్గంలో తీసుకెళ్తాడు. ప్రవచనము వింటున్నప్పుడు దయచేసి టీవీలు చూడడము, పక్క వాళ్ళతో మాట్లాడటము, పిచ్చి నవ్వులు, అడ్డగోలు మాటలు, అడ్డగోలు పనులు చేయకుండా ఉండండి. ఒకవేళ ఏదైనా పని ఉంటే రావద్దు, ఏముంది, ఏం బలవంతం ఏం లేదు కదా. సో ఈ అడ్డగోలు, పిచ్చి నవ్వులు, పిచ్చి వేషాలు ఇవి ఏంటంటే మిమ్మల్ని సరైనటువంటి దారిలో ఉంచవు, మీకే కాకుండా అందరికీ కూడా డిస్టర్బ్ చేస్తాయి. జై శ్రీకృష్ణ. ప్రార్థన చెప్పచ్చు. జై శ్రీకృష్ణ సార్. చెప్పండి పుష్పవతి గారు. జై శ్రీకృష్ణ చెప్తున్నాను అంతే. జై శ్రీకృష్ణ సార్. నిన్న అమ్మగారితో మాట్లాడేటప్పుడు మా అమ్మగారితో అహల్యాబాయి గురించే చెప్పాను సార్. నిన్న మొత్తం మీరు చెప్పిన పాయింట్స్ అన్ని చెప్పాను సార్. ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుంటే చాలా మీరు చెప్పిన పాయింట్స్ అన్ని చెప్తాను సార్. చాలా విషయాలు చెప్తాను సార్. నిన్నే చెప్పాను అహల్యాబాయి గురించి. ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు, ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు, అందరూ చనిపోయారు ఇట్లా సార్ చెప్పాడు అని నిన్ననే చెప్పాను సార్. నేను మళ్ళీ ఇవాళ గుర్తు చేశారు సార్ మీరు. ఎన్నో గొప్పవి. నేను ఈయన పండిట్ దీన్ దయాళ్ గురించి చెప్పింది వినండి. నేను ఎన్ని దేశభక్తుల గురించి చెప్పిన ప్రతిదీ వినండి. పండిట్ దీన్ దయాళ్ గురించి చెప్పింది వినండి. శివాజీ గురించి చెప్పినవి వినండి. హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుకున్నాము, ఎవరెవరు ఎంత సేవలు చేస్తే కాపాడుకున్నాము భారతదేశాన్ని. పాపం ఆయన దహేజ్ సేను ఆయన మూడోసారి యుద్ధంలో ఓడిపోతే ఆయన తలలు పగలగొట్టి చంపేసి ఆయన భార్యనేమో వాడు సెక్స్ స్లేవ్ గా తీసుకెళ్లిపోతాడు, ఆయన పిల్లల్నేమో వేరే చోటికి పంపించేస్తాడు, స్లేవ్స్ గా పంపించేస్తాడు. ఇంత దారుణంగా మన ధర్మాన్ని నాశనం చేసినా కూడా ఈ రోజుకి ఇంత మాత్రమైనా మిగిలింది మన ధర్మం అంటే కొంతమంది మహానుభావుల వల్లనే కదా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. సార్ మణిద్వీప వర్ణన చెప్పారు కదా సార్. అప్పటి నుంచి మీరు మాకు తెలుసు. అయితేనండి అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు మేము సరైన వేలో అంతకుముందు వెళ్ళలేదేమో అనిపించింది. ఇప్పుడు కరెక్ట్ వేలోని వెళ్తున్నాము అన్నట్టుగా అనిపించింది సార్. ఇంతకుముందు ఏవో భయాలు చిన్న చిన్నగా, అంటే ఇంట్లో పరిస్థితి బట్టి కాదు, ఏదో ఎక్కడో ఏదో అవుతుంది. ఇప్పుడు ఏ భయము లేదు సార్ దేనికి కూడా. అంటే భయం అంటే దీనిగా, అంటే మనకి దేవుడు ఉన్నాడు, మనం మంచి పనులు చేస్తూ వెళ్ళాలి, మన ఓపిక మన దీనిగా వెళ్ళాలి. కానీ ఎంత ఆనందం అంటే సార్ అది మీరు చెప్తుంటేనే లోపల అలా వస్తుంటది. అదే మననం అన్నమాట. అలాగా రోజంతా సార్ అలా చెప్పారు, సార్ అలా చెప్పారు, సార్ ఇలా చెప్పారు. ఎవరితో మాట్లాడినప్పుడు కూడా మా గురువుగారు ఇలా చెప్పారు, ఇలా చెప్పారు, మీరు కూడా ఇలా చెయ్యండి అని. కొంతమంది మీరు అన్నట్టుగా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకోండి సార్, వాళ్ళకి దేవుడు ఆ బుద్ధి కల్పించలేదు అనుకోండి, ఈవిడేంటో ఇలా చెప్తారా అని వదిలేస్తారు. కొంతమంది మాత్రం నిజంగానండి అవన్నీ వింటున్నారా మీరంతా అదృష్టవంతులండి అని అనేసి అంటారు. మాకు వినాలని ఉంటుంది కానీ ఏంటో ఆ టైం కండి అంటారు. ఇవన్నీ వినే అదృష్టం మాకు వచ్చిందంటే మేము ఏదో జన్మలో కొంతైనా చేసున్నామేమో, అందుకే మిమ్మల్ని మాకు పంపించారని మేము చాలా అది చెప్పలేకపోతున్నాం. అంత ఆనందంగా అనిపిస్తుంది. కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా పూర్వజన్మలో ఇక్కడ దాకా ఆపేసి అక్కడ నుంచి మొదలు పెట్టినామేమో అనిపిస్తుంది సార్. ఇంకా రావాలి, చాలా రావాలి. ఒక్క పరక కదా వచ్చిందేమో. జై శ్రీకృష్ణ. గాడ్ బ్లెస్ యు. ముగించుకుందామా? చాలా అద్భుతమైనటువంటిది. నేనేమంటానంటే ప్రతి ప్రవచనాన్ని నేను రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ వింటూ పడుకోండి, మళ్ళొక్కసారి పొద్దున పూట వినండి, కథం అయిపోయింది. మీకేమవుతుంది, రివిజన్ అయిపోతుంది, ప్రతి పాయింట్ గుర్తుంచుకోగలుగుతారు. ఎందుకంటే అన్ని ప్రవచనాలలో నేను కామన్ గా ఉండేలాగానే చూస్తాను. నేను ఎన్ని ప్రవచనాలు వేరువేరుగా చెప్పడానికి ప్రయత్నం చేయను. అన్నిట్లో కూడా కామన్ గా ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను. అన్నింటిలో ఉన్నది మీరు చూడండి. కావాలంటే ప్రతి ప్రవచనానికి కనీసం 10 నిమిషాల ఉపోద్ఘాతం ఉంటుంది. ఆ ఉపోద్ఘాతంలో మీకు అన్ని లింక్స్ దొరుకుతాయి. మీకు లౌకికంలో ఉన్నటువంటి ప్రతిదానికి ఈ ప్రవచనానికి ఉన్నటువంటి లింక్ ప్రతిదీ దొరికి తీరుతుంది. ఒక్కసారి అన్ని వింటూ ఉండండి. అయిపోయింది, దగ్గరికి వచ్చేసాం, 1000 ప్రవచనాల్లోకి వచ్చేస్తున్నాం. ఇంకొక 1 వీక్ లోపల 1000 ప్రవచనాలు అవుతాయి. వీటన్నిటిది లింక్స్ పంపిస్తాను, చక్కగా వింటూ ఉండండి. నచ్చిన టాపిక్ ని చూజ్ చేసుకోండి. ఒక టాపిక్ కనుక స్ట్రాంగ్ అయితే అన్ని టాపిక్స్ అర్థమైపోతాయి.
చాలా సంతోషం. ఇంకెవరికి ఏం ప్రశ్న లేకపోతే అందరూ కూడా జ్ఞాన మార్గాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నారని, ప్రతి విషయాన్ని కూడా ఆలోచన ద్వారా తత్వబోధన అర్థం చేసుకుంటూ మరిన్ని సార్లు మననం చేసుకుంటూ మనస్సులో స్థిరంగా ఉండేలాగా గుర్తుంచుకుంటున్నారని ఆశిస్తున్నాను. ఈ మార్గంలోనే వెళ్తే తప్పక పరిణతి వస్తుంది, మనలో తెలియనటువంటి ఆనందం వస్తుంది, వేరే విషయాలు ఇంకా మనకు వద్దు అనేటటువంటి భావన కలుగుతుంది. అంతే, అప్పటి నుంచి ఇక మన ప్రయాణం చాలా సూపర్ ఫాస్ట్ గా వెళ్తుంది. అందరి లోపల ఆ ప్రయాణము అతి తొందరలో ప్రారంభం అవ్వాలని, ప్రారంభమైన వాళ్ళకి అద్భుతంగా కొనసాగాలని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు శ్రీమద్ భగవద్గీతలో 17వ అధ్యాయం రేపు ప్రారంభించుకుంటున్నాం. 17వ అధ్యాయంలో ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో చాలా అద్భుతమైనటువంటి 17వ అధ్యాయము రేపు మనము ప్రారంభించుకుంటాం. అంతవరకు కూడా అందరికీ శుభం కలుగుగాక. శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణ సార్.